ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुखं करोति वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं आनन्दमाधवं श्रीचैतन्येश्वरं।
అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హౌ ఇస్ ఎవ్రీబడి? ఎలా ఉన్నారమ్మా అందరూ? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణమ్మ, విజయమాతాజీ దండవత్ ప్రణామం. ఇక్కడే ఉన్నారమ్మా ఇంకాను ఇండియాలోనే? ఉన్నానండి, తిరుపతికి వెళ్ళి వచ్చాను ప్రభుజీ, నిన్నే వచ్చాను. తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాం ప్రభుజీ. అవునమ్మా, వెరీ నైస్. 24th స్టార్ట్ అవుతున్నాం ప్రభుజీ. ఓకే, 24th అంటే ఇంక 2 రోజులే. అవును. హరే కృష్ణమ్మ. సో 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, ఇది 3వ అధ్యాయం కంటిన్యూషన్, కర్మయోగము తో సంబంధించిన చాప్టర్. సో అర్జునుడు యుద్ధం చేయాలా లేదా అన్న దాని గురించి వచ్చిన చాప్టర్ కదా. సో మనకి ఈ జ్ఞానముకి సంబంధించిన విషయాలు ఫస్ట్ శ్లోకాల్లో చూస్తాం. ఈ జ్ఞానాన్ని నేను ఎప్పుడో వివస్వానికి చెప్పాను అంటే కృష్ణుడు చెప్పిన దానికి సమాధానంగా ఈ అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు. వివస్వానుడు ఎప్పుడో వ్యక్తి, మరి నువ్వు ఈ జ్ఞానాన్ని వివస్వానికి చెప్పానంటే ఎలా తీసుకోవాలి అంటే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, అయితే నాకు అంతా గుర్తుంది, ఎందుకంటే నా తత్వం ఇది, నా దివ్యత్వం ఇది అని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనే సృష్టికర్త, ఏ మార్గంలో వెళ్ళినా సరే లక్ష్యం ఆయన్ని చేరడము అన్న విషయాన్ని మనం 11 నుంచి 15 శ్లోకాల్లో చూసుకున్నాం. భక్తుడు ఏ విధముగా శరణాగతి కోరితే శ్రీకృష్ణుడు ఆ విధముగా కరుణిస్తాడు. శీఘ్రంగా ఫలితాన్ని పొందడం కోసం జనాలు దేవతల దగ్గరికి వెళ్తారు, కానీ శ్రీకృష్ణుడు నావలని వర్ణాశ్రమం సృష్టించబడ్డది. ఈ కర్మలన్నింటినీ కూడా ఈ కర్మలు చేయగలిగే సిచ్యువేషన్ అంతా నేనే క్రియేట్ చేశాను, కానీ నేను వీటి వల్ల ప్రభావితం కావు. ఎందుకు చెప్తున్నాడంటే నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నా దివ్యత్వం ఇది, కృష్ణతత్వం అంటే ఇది, భగవతత్వం అంటే ఇది అని అర్జునుడికి చెప్పడం కోసం చెప్పుకొచ్చాడు. శ్రీకృష్ణు కూర్చున్న అవగాహనతో ముక్తాత్ములందరూ కర్మలు పొందుతున్నారు. అక్కడ దాకా కూడా చూస్తాం, మనం 15వ శ్లోకం దాకా చూసినట్టు గుర్తు నాకు. అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆ శ్లోకంలోని, ఎంతో మంది పూర్వకాలంలో ముక్తాత్ములందరూ నా దివ్య స్వభావం ఈ అవగాహనతోనే కర్మలను అనరించి ఉన్నారు, అంతే నీవు కూడా వాడి అడుగుజాలను అనుసరించి నీ కర్మను అనరింపము. సో మనకి 2-3 కనెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఏంటి ఎస్టాబ్లిష్ చేశారయ్యా అంటే భగవంతుని తాలూకా దివ్యత్వము, భగవత్ తత్వము, అంతేకాదు ఆ తత్వాన్ని ఫాలో అయిన వ్యక్తుల తాలూకా పరిస్థితి ఏమిటి, వాళ్ళందరూ ముక్తి పొందారయ్యా, ఎంత ముక్తి పొందారయ్యా, ముక్తి పొందడానికి వాళ్ళు ఏం చేశారు, భగవంతుని తత్వం తెలుసుకోవడం ఒకటి, కానీ కేవలం ఆ భగవంతుని తత్వం తెలుసుకున్నంత మాత్రాన ముక్తి రాదయ్యా, వారి అడుగుజాడలు అనుసరించి అంటే నా దివ్య స్వభావం అవగాహనతోనే కర్మలను అనరించి ఉన్నారు. సో భగవంతుని తాలూకా దివ్యత్వం తెలుసుకుని దాని ప్రకారం మనం కర్మలు చేసుకున్నప్పుడు ముక్తాత్మలు అవుతాము. అది మనకి ఇంపార్టెంట్ విషయం. అంటే జ్ఞానం ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. జ్ఞానవంతులు ఏం చేశారయ్యా అంటే భగవంతుని అవగాహన, ఆ దివ్య స్వభావాన్ని తెలుసుకొని ఆ స్వభావంతోనే కర్మలను చేయడం వలన వాళ్ళు ముక్తాత్మలు అయ్యారయ్యా. నీవు కూడా వాడి అడుగుజాలను అనుసరిస్తూ నీ కర్మల్ని నువ్వు చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి 16వ శ్లోకం నుంచి ఇంచుమించుగా మనం 3వ అధ్యాయంలో చూసిన దానికి కంటిన్యూషన్ గా ఉంటున్నట్టు ఉంటుంది. బేసికల్ గా మధ్యలో 15 శ్లోకాలు భగవంతుడు తన తత్వాన్ని, అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏమిటి, వివస్వానుడితో నువ్వు ఎప్పుడు ఎలా నువ్వు కమ్యూనికేట్ చేసావు, వివస్వానుడు ఎప్పుడో వ్యక్తి కదా అంటే దానికి ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని ఆన్సర్ చేయడానికి భగవంతుడు తాను తన తాలూకా స్థితిని, తన తాలూకా దివ్యత్వాన్ని చెప్పడం కోసం ఈ శ్లోకాలు వాడితే మళ్ళీ 16వ శ్లోకం నుంచి మనం కంటిన్యూషన్ ఆఫ్ 3rd చాప్టర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి, అక్కడ నిష్కామ కర్మ చూసాము, సకామ కర్మ చూసాము, అవన్నీ కూడా మళ్ళీ డీప్ గా కనబడుతుంటాయి. ఇక్కడ తేడా ఏంటంటే అక్కడికి ఇక్కడికి నౌ యూ షుడ్ సీ దోస్, ఆ కర్మలను ఇప్పుడు ఇంకొక కొత్త కోణంలోంచి చూడాలి. ఏంటి, భగవత్ తత్వం అన్న కోణంలోంచి ఆ కర్మల్ని చూడగలగాలి. అంటే మనం చేసే సకామ కర్మ, నిష్కామ కర్మ, మనం చేసే రోజు వారి కర్మలని భగవంతుడిని దివ్యత్వము తెలుసుకున్న తరువాత ఆ జ్ఞానముతో ఈ కర్మలని ఎట్లా చేయాలో చెప్పుకొచ్చే శ్లోకాలు ఇవి. అర్థమవుతుంది కదమ్మా. కర్మ కంటిన్యూషన్ అయినా సరే
నిష్కామ కంటిన్యూషన్ అయినా సరే అది నిష్కామము ఎక్కడవుతుంది, ఎలాగవుతుంది? అవి మనకి 16-24 శ్లోకాల్లోని కొంత మనకి ఆ డిస్కషన్ జరుగుతుంది. కర్మతాలకు రహస్యం తెలుసుకుంటే మిక్కిలి కఠినము, కానీ కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను చూచు బద్ధుడు కాని చూడడమే మానవుని తాలూకు లక్ష్యము అన్నది మనకి కనబడుతూ ఉంటుంది ఈ శ్లోకాల్లో. సరే, ఓకే. సో విల్ స్టార్ట్ విత్ 16, బట్ బిఫోర్ దట్ విల్ క్విక్లీ టాక్ టు విక్రమ్ ప్రభు. చెప్పండి ప్రభు. ప్రభుజీ క్విక్ క్వశ్చన్, లాస్ట్ వీక్ ది విన్నాను నేను. చెప్పండి. దాంట్లో దేవతల గురించి ఉంది మధ్యలో గురుజీ. అవును. దేవతల్ని పూజించిన అది అవును. నాట్ ద అంటే నాట్ ద రైట్ విష్ణు తత్వం అని ఉంది దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే హై లెవెల్లో. అవును. అవును. కానీ దాంట్లో ఇన్ డెప్త్ ఎక్కడ వెళ్ళలా గురూజీ. అండ్ దాని మీనింగ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తర్వాత అయినా ఆ టాపిక్ ఏమన్నా టచ్ చేయగలుగుతాం గురూజీ? మళ్ళీ వస్తుంది ప్రభు. సో ఓకే. దేవతల్ని పూజించడము సరైన విష్ణుతత్వం కాదు, అది కరెక్ట్ అండర్స్టాండింగ్ ప్రభు. సో మనకి ఉన్న కోరికల్ని తీర్చి దేవతలు ఏంటంటే ఈ బ్రహ్మాండం సక్రమంగా నడవడానికి ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్స్ లాంటి వాళ్ళు బేసికలీ, రైట్? బట్ వాళ్ళకి కూడా ఫైనల్ గా రిసోర్సెస్ భగవంతుడి నుంచే రావాల్సిందే. అయితే వాళ్ళకి కొంత అథారిటీ ఉంది, కోరికలు తీర్చే అథారిటీ ఉంది. మనకి దేవతల్ని అప్రోచ్ అయితే కోరికలు వెంటనే తీరుతాయి, కానీ కానీ ఆధ్యాత్మికం తీసుకెళ్లడం కోసం దేవతలు ఉపయోగపడదు. మనల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకువెళ్ళడం కోసం దేవతల నుంచి సహాయం చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు మనకున్న కోరికలు తీర్చడం వరకే వాళ్ళకున్న కెపాసిటీ. సో దట్ ఈస్ వాట్, అందువల్ల అది సరైన విష్ణుతత్వం కాదు. సో నిజంగా ముక్తి పొందాలి అనుకున్న వాళ్ళు పరమ పురుషుణ్ణే పూజించాలి అని చెప్పి మన భాగవతంలో కూడా ఉంది బేసికలీ. సో సో దీస్ ఆర్ ఇంటర్మీడియటరీ స్టెప్స్ బేసికలీ. సో దట్ ఈస్ వాట్ ఆ శ్లోకం మీనింగ్ లో కూడా భగవంతుడు అదే చెప్తారు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం దేవతలను పూజిస్తారు, షార్ట్ టర్మ్ మెటీరియలిస్టిక్ గెయిన్స్ కోసం దేవతలను పూజిస్తారు. కానీ ముక్తి పొందాలి అంటే ముందు శ్లోకంలో 15వ శ్లోకంలో చెప్పినట్లు భగవతత్వాన్ని అర్థం చేసుకుని కర్మలను నరించిన వారు ముక్తాత్ములైనారు అని చెప్పుకొస్తున్నారు. సో కర్మకి భగవతత్వానికి మనిషికి ఆత్మ పరమాత్మ భగవతత్వము, ఈ ఆత్మ పరమాత్మ కర్మ, ఈ మూడిటికి ఉన్న సంబంధం ఏమిటంటే మనకి ఈ శ్లోకాల్లో కనబడుతుంది. రైట్ ప్రభు? సో విల్ కమ్ బ్యాక్ టు దట్ క్వశ్చన్ దట్ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ us. షూర్ ప్రభుజీ. 16వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? చదువుతానమ్మా. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః కత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అనువాదం: బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుటయందు భ్రాంతి నొంది ఉన్నారు. అందుచే కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరించును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదువు. హరే కృష్ణ. సో చాలా బుద్ధిమంతుడు కూడా, అన్ని తెలిసిన జ్ఞానవంతుడు కూడా, బుద్ధి అనేగానే మనకి అది జ్ఞానంతో సంబంధించిన విషయం. పర్సన్ హూ నోస్ హౌ టు యూజ్ హిస్ ఇంటెలిజెన్స్ బేసికలీ బుద్ధిమంతుడు అనేసి. కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించడంతో భ్రాంతి పొందుతున్నాడు. సో సో మళ్ళీ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ కర్మ మీనింగ్ అంటే ఏంటి? ఏమో కర్మ అంటే చేసే పని కదమ్మా, చేసే పని కర్మ. ఓకే, చెడవచ్చు. ఇంకా మనం ఫేస్ చేసే దాన్ని కూడా కర్మానుసారమే జరుగుతుంది. వాడి కర్మానుసారం వాడికి జరిగింది అంటే మన మీద పడే కార్యం కూడా కర్మానుసారమే జరుగుతుంది. రైట్? ఈ కాంబినేషన్ కూడా మనం కర్మ అంటూ ఉంటాం. చేసే పని మన చేత చేయించేది, ఈ రెండిటి కాంబినేషన్ కూడా మనము కర్మ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇంకా చేసే పని, చేయించే పని, అంతేకాకుండా రెండిటి కాంబినేషన్ కర్మ అంటాము. సో మరి ఈ అకర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే
ఫలం ఆశించకుండా చేసేది అనుకుంటా ప్రభుజీ. ఫలం ఆశించకుండా చేసేది అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కర్మ అంటే మనం చేసే పని కర్మ. మన మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కూడా కర్మ. అకర్మ అంటే చెయ్యడం వరకు ఉంటుంది, దాని రిజల్ట్ మన మీద ఉండదు. దట్ ఈస్ అకర్మ. యాక్షన్, దెర్ ఇస్ యాక్షన్ బట్ దెర్ ఇస్ నో రియాక్షన్. దెర్ ఇస్ యాక్షన్ బట్ దెర్ ఇస్ నో రియాక్షన్. సో అంటే మనం చెప్తున్నాం, ఇందాక ముందు నుంచి చెప్పుకోవచ్చు, నిష్కామ కర్మ అంటే కర్మ వలన ఫలితం ఉండకూడదు. ఫలితం ఉండకూడదు. అకర్మన్న నిష్కామ కర్మన్న సుమారుగా ఒకటే బెస్ట్. కర్మ చేస్తున్నాము కానీ దాని ఫలితం అనేసరికి దాని ఇంపాక్ట్ మన మీద ఉండనిది కర్మని అకర్మ అంటారు. సో దీని యందు నిర్ణయించడము బుద్ధిమంతులు కూడా భ్రాంతి పొందుతూ ఉంటారయ్యా అని చెప్తున్నారు. అందుచేత కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరిస్తాను, దాన్ని తెలుసుకుని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడు అవుదువు. ఎప్పుడైతే నువ్వు ఈ అకర్మ అన్నది తెలుస్తుందో, అశుభము అంటే కర్మను ఫేస్ చేయడం కూడా అశుభమే, అంటే అశుభమైన కర్మ అంటే మళ్ళీ ఆ కర్మ మన మీద రియాక్షన్ ఉన్న కర్మని మనం అశుభమైన కర్మ అంటాం. అంటే మళ్ళీ ఇక్కడ ఆ రియాక్షన్ మెటీరియలిస్టిక్, స్పిరిచువల్. సో అది దాని గురించి కూడా మనం ముందుకు వెళ్ళిన కొద్దీ ఆ డిస్కషన్ వస్తుంది. సో ఆ కర్మ మనం చేసే కర్మ వలన మనకి మెటీరియలిస్టిక్ రియాక్షన్ ఉంటే అది పాపకర్మతో సమానము. పాపకర్మ అంటే మళ్ళీ దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే అటువంటి కర్మ మనకి శుభకర్మ కాదు. సో ఎప్పుడైతే మనం ఈ కర్మని అకర్మకి ఉన్న తేడాన్ని గ్రహించగలుగుతామో దాని వలన ఆ విధంగా మనం కర్మ చేసుకుంటే మనం కంప్లీట్ గా అశుభము నుంచి విముక్తులు అవుతాము అన్నది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సో విల్ గో యాజ్ నెక్స్ట్ 2 శ్లోకాస్ కర్మ గురించి మాట్లాడతాయి. విల్ గో అగైన్ ఫర్దర్ డిస్కషన్ ఆన్ దిస్. ప్రభుపాద గారు భాషించు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా మళ్ళీ చనిపోయినప్పుడు కర్మకాండలు అంటారు కదా ప్రభుజీ. అవునమ్మా. ఆ కర్మ అసలు దీనికి సంబంధం లేదా ప్రభుజీ? దీనికి సంబంధం ఉన్నదే, లేదు అనడానికి వీలు లేదు. చనిపోయిన వ్యక్తిని కర్మబంధం నుంచి విముక్తి చేయడానికి చేసే ప్రయత్నమే కర్మకాండ కార్యం. సో ఆ ప్రయత్నమే కర్మకాండ కార్యం. సో అంత మాత్రాన్ని వాళ్ళు ముక్తులు అయిపోతున్నారు అని అనడానికి వీలు లేదు. వాళ్ళని కర్మ నుంచి బంధిత్ నుంచి విముక్తి చేస్తున్నాం అంతే. సరే, దీని భాషను చదువుతాం, మళ్ళీ వద్దాం వెనక్కి. కృష్ణ చైతన్య సిద్ధాంతమును అనుసరించి పూర్వపు ప్రామాణిక భక్తులను ఆదర్శముగా తీసుకుని కర్మ చేయవలెను. క్రిందటి 15వ శ్లోకమును ఈ విషయం ఉపదేశించబడింది. అట్టి కర్మలను ఎందుకు స్వతంత్రముగా ఇచ్చానుసారముగా చేయరాదో రాబో శ్లోకం నందు వివరింపబడింది. ఈ అధ్యాయపు ఆరంభమును తెలుపబడినట్లు కృష్ణ చైతన్యమునందు కర్మను అనుసరించుటకు గురు శిష్య పరంపరంలో చిన్న ప్రామాణిక వ్యక్తిని అనుసరింపబడింది. సో ఈ గురువు మనకి ఏమి చేస్తున్నాడయ్యా అంటే ఈ కర్మను ఎట్లా చేయాలో చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్న తర్వాత కర్మ చేయకుండా ఉండలేము. అయితే ఆ చేసిన కర్మ మళ్ళీ మనకు ఫలితం రాకుండా ఉండే కర్మ కింద ఎట్లా చేయాలో గురువు నేర్పుతాడు. ఈ కృష్ణ చైతన్య సిద్ధాంతము తొలుతూ సూర్యదేవునికి వివరింపబడగా సూర్యుడు తన పుత్రుడైన మనువునకు దానిని బోధించాడు. పిదప మనువు దాని పుత్రుడైన ఇక్ష్వాకుడు విశదీకరించారు. ఈ సిద్ధాంతము ఆనాటి నుంచి ఈ దరిద్ర ఎందుకు కొనసాగుతుంది. అనుకునే మానవుడు గురు శిష్య పరంపరమునందున్న పూర్వపు ప్రామాణిక భక్తుల అడుగుజాడలను అనుసరించవలెను. లేనిచో మిక్కిలి బుద్ధిమంతులైన వారు కూడా కృష్ణ చైతన్యముకు సంబంధించిన ప్రామాణిక కర్మల విషయమున భ్రాంతికి గురవుతుంది. అనుకునే శ్రీకృష్ణుడు అర్జునుకు ప్రత్యక్షముగా ఉపదేశించడానికి నిశ్చయించుకుంది. భగవానుడు ప్రత్యక్షముగా అర్జునుకు ఉపదేశించినందున అర్జునుని అడుగుజాడలను అనుసరించి వారెల్లప్పుడూ ఈ విషయమును భ్రాంతి పొందారు. సో మనకి ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుని కర్మని అకర్మ చేసుకోవాలి.
కర్మని నిష్కామం ఎట్లా చేసుకుంటున్నామో మనం, అంటే భగవంతుడి సెంట్రిక్ గా కర్మలు చేయడము నిష్కామం అని చెప్పుకొచ్చాము. అదే విషయం మళ్ళీ ఇక్కడ మనకి భగవంతుని సెంట్రిక్ గా కర్మలు చేయడము అకర్మ అని మనకి భగవంతుడు చెప్పుకొస్తుంటారు. ప్రభుపాదులు వారు అదే భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అది గురు శిష్య పరంపర భావంతోనే చేయగలము. ఎందుకంటే మనకి అంటే మనకి ఆ స్వామ్య భావం అంటే ఇది నాది అన్న స్వభావము నుంచి బయట పెట్టగలిగే జ్ఞానం ఇవ్వగలిగిన వాడు గురువు. ఎందుకంటే బయటపడే జ్ఞానము అంటే కర్మని ఆధ్యాత్మికం చేసుకునే స్థితిని భగవంతుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. అది మనకి గురు పరంపరలో వస్తుంది. గురు పరంపరలో వస్తుంది. మనం స్వీకరించాలి అంటే ఆ స్థితిలో ఉన్నవి స్వీకరించాలి. అందుకని ఎప్పుడైతే మనము ఆ గురు పరంపరలో వస్తున్న నాలెడ్జ్ తోని కర్మను అకర్మ చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే ముక్తి పొందడానికి అవకాశం ఉంది అని చెప్పుకొస్తున్నారు. అసంపూర్ణమైనట్టే ప్రయోగాత్మక జ్ఞానము ద్వారా ధర్మ విధానం గురించి ఎవరు తెలుసుకొనజాల. వాస్తవులకు ధర్మ సిద్ధాంతములు భగవానుని చేతనే స్వయముగా నిర్ధారింపబడింది. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భాగవతము 6వ స్కందంలోని 3వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్పుకొచ్చారు. ఎవ్వరును తమ అసంపూర్ణమైన మానసిక కల్పనలచే ధర్మ సిద్ధాంతమును సృష్టింపజాలరు. ఈ విషయమున బ్రహ్మ, శివుడు, నారదుడు, మనువు, సనక సనాతనందులకు, కపిలుడు, ప్రహ్లాదుడు, యమరాజు, జనకుడు, బలిమహారాజు వంటి మహాజనుల అడుగుజాలను ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. మానసిక కల్పనల ద్వారా ఎవరు ధర్మం అనగానేమో లేదా ఆత్మానుభూతి అనగానేమో తెలుసుకొనజాలరు. కనుక భక్తుల పట్ల గల అవాజ్య కృప కారణముగానే కర్మ అనగానేమో అకర్మ అనగానేమో అర్జునుడికి భగవానుడు ప్రత్యక్షంగా బోధించుచున్నాడు. కృష్ణ చైతన్యంతో చేయబడి కర్మ మాత్రమే భవబంధముల నుంచి మానవుని విముక్తిని చేయగలదు. సో ఈ అర్జునుడు చేస్తున్న యుద్ధము కర్మ అవ్వాల్సిన యుద్ధము అకర్మ ఎలాగవుతున్నది అంటే అది భగవంతుని ఆజ్ఞ మేరకు, భగవంతుని ఆనందం మేరకు అర్జునుడు చేయడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యాడు అన్నదే ఈ భగవద్గీత బేసికల్లీ, రైట్? సో ఎప్పుడైతే ఈ సిద్ధాంతం అంటే ఒక కార్యము ధర్మాన్ని కోసం చెయ్యాలి, కర్మ ధర్మం కోసం చెయ్యాలి, ఆ విషయాన్ని బ్రహ్మ, శివుడు వీళ్ళందరూ మహాజనులు, వీళ్ళందరూ కూడా తెలుసుకోగలిగారు. తెలుసుకుని వాళ్ళు ఆ విధముగా నడుచుకున్నారు. ఎందుకు వాళ్ళు మహాజనులు అవుతున్నారు? బేసికలీ మానసిక కల్పన ద్వారా ఎవరు ధర్మం అనగానే ఏంటి, ఆత్మానుభూతి అనగానే ఏంటో అనేది తెలుసుకోలేజారు. సో యూ హ్యావ్ టు హ్యావ్, ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం చేస్తానంటే దానికి ప్రామాణికత ఎక్కడి నుంచి వస్తుంది? ఏ శాస్త్రాన్ని తీసుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది కరెక్ట్, మీరు ఈ పద్ధతిలో ఈ ఫాలో అయితే మీకు పుణ్యం వచ్చేస్తుంది అని చెప్తే అది ఎక్కడ రాసింది, ఎవరు ఫాలో అయ్యారు అన్నది మనం క్వశ్చన్ చేయాలి. అట్లా చేయగలిగిన నాడు మాత్రమే అది కరెక్ట్ అయిన సిద్ధాంతం అవుతుంది. లేని పక్షంలోని అది వాళ్ళకి వాళ్ళు స్పెక్యులేట్ చేసిన విషయం అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? సో ప్రభుపాదుల వారు మళ్ళీ ఎంఫసైజ్ చేసుకొచ్చేది ఏంటంటే ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి మాత్రమే మనం ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోగలము. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కర్మని అకర్మ చేయగలుగుతారు అని చెప్పుకొస్తున్నారు. ఈ 17వ శ్లోకం కూడా చూద్దాం. ఈ రెండు కనెక్టెడ్ శ్లోకాలు చెప్పండి, చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను చదువుతాను. దండవత్ ప్రణామం, చదవండి. 17వ శ్లోకము. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం. అందుకే మనిషి ఏది కర్మయో, ఏది వికర్మయో, ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కర్మగతులను అవగాహన. కర్మగతులు అంటే నేను ఈ కార్యం చేయడం వల్ల నాకు ఈ పాజిటివ్ కర్మ వస్తుంది, నేను ఈ కార్యం చేయడం వల్ల నాకు ఈ కర్మ వస్తుంది. ఇవట్ల ప్రతి కార్యాన్ని మనం మ్యాప్ చేసుకోవడం చాలా కష్టమైన పని. నాకు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఆ రోజు అలా కర్మ, అప్పుడు అలా చేశాను కాబట్టి. అదే ఎందుకంటే ఇది కర్మ కేవలము ఒక రోజుకు సంబంధించిన విషయమో, ఒక నెలకు సంబంధించిన విషయమో, ఒక జన్మకు సంబంధించిన విషయమో కాదు. ఎప్పుడెప్పుడో పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది.
అందువలన ఇది చాలా కష్టమైన పని అయ్యా. కర్మగతులను అంటే నేనే ఎందుకు యుద్ధం చేయాలి, నేనే వీళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు నాతో చావాల్సి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయడం చాలా కష్టము. అందుచేత కర్మ ముందు బేసిక్ గా కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి అన్నది మానవుడు చక్కగా. సో మూడిటి మీనింగ్స్ ఏంటమ్మా? కర్మ, అకర్మ, వికర్మ. వికర్మ అంటే వికర్మ అంటే ఫలితాన్ని ఆశించి చేసేది. ఓకే. అకర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా. వికర్మ ఈజ్ కృష్ణ గురించి అన్ని చేయడం కదా. వికర్మ ఇస్ ద మోస్ట్ నెగిటివ్ కర్మ. విష్ణువుని డూ But అనుకుంటా. result is going to be negative. వికర్మ అంటే నెగిటివ్. సో కర్మ వికర్మ రెండు కూడా ఫలాపేక్షిత కర్మలు చేస్తుంటాము. అకర్మ అంటే కర్మ కృష్ణుడి కోసం చేసే దానిని అకర్మ అవుతుంది. సో కర్మ శాస్త్రపరంగా చేసేది కర్మ, శాస్త్రానికి విరుద్ధంగా చేసేది వికర్మ. రెండు ఫలితాలు ఉంటాయి. అర్థమవుతుంది కదమ్మా? సో శాస్త్రానికి విరుద్ధంగా చేయడం వలన చెడు కర్మ ఫలితం వస్తుంది వికర్మ. మంచి ఫలితం వచ్చేది కర్మ. అసలు ఫలితం రానిది అకర్మ కాదు. ఫలితం రానిది నిష్కామ కర్మ. ఫలితం రానిది నిష్కామ కర్మ. అకర్మ అంటే దివ్య ఫలితం వచ్చేది అకర్మ. అవుతుందా? మంచి ఫలితము, చెడు ఫలితము, జీరో ఫలితము, ఈ మూడు కూడా కాదు మనకి కావాల్సింది. we need which is much more, which is spiritual result రావాలి. స్పిరిచువల్ రిజల్ట్ రావాలి. సో అకర్మకి నిష్కామ కర్మకి చిన్న తేడా. సో కర్మ నిష్కామం ఎప్పుడవుతుందంటే గాడ్ సెంట్రిక్ గా ఆయన పెట్టినాడు నిష్కామం అవుతుంది అని చెప్పుకొచ్చాము. కానీ నిష్కామం అకర్మ ఎప్పుడవుతుంది అయ్యా అంటే దట్ విల్ రిజల్ట్ ఇన్ గాడ్, నాట్ గాడ్ సెంట్రిక్ బట్ విత్ గాడ్ ఫోకస్డ్ గా వచ్చేది అకర్మ బేసికల్. రైట్? సో కర్మలోని ఇంద్రియ తృప్తి ఉంటుంది, వికర్మలోని ఇంద్రియ తృప్తి ఉంటుంది, అకర్మలోని ఇంద్రియ తృప్తి ఉంటుంది. కానీ ఇంద్రియ తృప్తి మీద ఆకాంక్ష ఉండదు. ఇంద్రియ తృప్తి మీద ఆకాంక్ష ఉండదు. ఎందుకంటే అది భగవంతుని ఇంద్రియ తృప్తి మీద ఆకాంక్ష ఉంటుంది. కానీ మానవుని ఇంద్రియ తృప్తి ఉన్న ఇంద్రియాలని ఆనందింప చేద్దాము అనుకుని అన్న భావన లేని కర్మ అకర్మ అవుతుంది. ఇట్స్ ద స్లైట్ డిఫరెన్స్ నిష్కామానికి అకర్మకి. But both are almost equal basically, because once you make God centric, it automatically becomes spiritual basically, right? అకర్మ కేవలము భగవంతుని దృష్టిలో చేసుకున్నది అకర్మ అవుతుంది. హరే కృష్ణ. విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు. ప్రభుజీ ఏం లేదు, లాస్ట్ క్లాస్లో క్లియర్గా మనకి శ్రీకృష్ణుడు చెప్పింది కూడా, ఏ కర్మకైనా సరే ఫలితం ఆశించకుండా మనం ధర్మం పాటించుకుంటా కర్మ చేస్తామే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు మనం చదువుతున్న నెగిటివ్, పాజిటివ్, రిజల్ట్, నో రిజల్ట్, ఏదైనా వాటి మీద మనకి ఏ కర్మ దాని నుంచి వచ్చే ఫలితం అసలు ఆశించొద్దు, ధర్మాన్ని పాటించమనే కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా దీని టోటల్ తాత్పర్యం అంతా అదే కదా గురూజీ. ఫైనల్గా మనకి పాజిటివ్ రావాలని చేయకూడదు, నెగిటివ్ రావాలని చేయకూడదు. అసలు అదే విష్ణుతత్వం అని నేను అనుకున్నా గురూజీ. లాస్ట్ క్లాస్ లో అర్థమైంది దానికి. అదే విష్ణుతత్వం ప్రభు. బట్ two, 3 things there, and it is very difficult to stay in that position. That is one thing. Second thing ఏంటంటే, no result is okay, but the result has to be spiritual. The next step is making that no result as spiritual result. అది భక్తి యోగం. అర్థమవుతుంది కదా ప్రభు? సో యా, భక్తి ఎప్పుడు వస్తుందంటే కేవలము జీవితాన్ని, కార్యాన్ని, కర్మని అంతా కూడా గాడ్ సెంట్రిక్ గా చేసుకున్నప్పుడే భక్తి అవుతుంది ప్రభు. భక్తి లేకుండా ముక్తి లేదు. భక్తి వేరొక మార్గంలోని భగవంతుని చేరుకుంటామని ఎవరైనా చెబితే అందులో ట్రూత్ లేదు. బేసిక్ ఎవ్రీ పాత్ హ్యాస్ టు ఫైనల్లీ కన్వర్జ్ టు డివోషనల్ సర్వీస్. సో you cannot say you want to go and meet somebody, unless you respect him, he is not going to come and let you come closer to you, right? ఎవరో మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు, ఆయనకి మీ మీద గౌరవం లేకపోతే మీరు ఆయన దగ్గరికి ఎందుకు రాణిస్తారు?
ఆయనకి మీ మీద కోపం ఉంటే అసలే రానివ్వరు. ఆయనకి మీ మీద ఏ భావన లేదన్న పక్షాన రానివ్వచ్చు, రానివ్వకపోవచ్చు. ఆయనకి ఏ భావన లేనప్పుడు మీరు రానిచ్చినా సరే ఎంతోసేపు నిలబడడు. ఆయనకి మీ మీద అభిమానం ఉందనుకోండి, అప్పుడు మీరు రానిస్తే అప్పుడు కాన్వర్సేషన్ జరుగుద్ది, సంభాషణ జరుగుద్ది. అప్పుడు ఒకళ్ళ కంపెనీని ఒకళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. అవునా కాదా ప్రభు? అవును గురూజీ. అదే If somebody doesn't love you, you will not even enjoy their company. You'll meet them probably, you'll spend some time, but finally that unless somebody has a relationship with you, you will not enjoy their company. The same thing applies to God also. చెప్పండి. అంతే గురూజీ. అదే ఎందుకంటే లాస్ట్ వీక్ చదివింది అంటే లాస్ట్ వీక్ జరిగింది. ఇద్దరు మాతాజీలు కూడా అడిగారు కదా! సుజాత మాతాజీ అవనివ్వండి అందరూ అడిగారు కదా! లాస్ట్‌లో మిమ్మల్ని క్వెషన్స్. అయన్నిట్లికి కూడా అసలది ఆ వీడియో మళ్ళీ ఒకసారి అందరూ వింటే ఐ థింక్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ అని అనిపించింది గురూజీ. సో ఈ మూడిటి తాలూకా తేడా తెలియాలి. సో ప్రభుపాదుల వారి భాష ఎవరైనా భౌతిక బంధముల నుంచి విముక్తి పొందే విషయమున నిజముగా ఆసక్తి లేనిచో కర్మము, వికర్మము, నిషిద్ధ కర్మ, అకర్మముల నడుమ గల భేదములు గ్రహింపవలను. ఈ కర్మ సంబంధ విషయము అత్యంత కఠినమైనందున ప్రతి ఒక్కరూ అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి ఎరుగవలను. కృష్ణ చైతన్యమును మరియు దానికి సంబంధించిన కర్మలను అవగతము చేసుకున్నట్టుకు ప్రతి ఒక్కరూ భగవానుతో తమకు గల సంబంధమును ఎరుగవలెను. జ్ఞానవంతుడైనట్టు వాడు ప్రతి జీవియు భగవాని నిత్య దాసుడనియు తత్కారణముగా అతడు కృష్ణ చైతన్యముతో వర్తింపవలసి ఉండుననియు అవగాహన చేసుకొనగలడు. సో ప్రతి జీవి తాలూకా లక్ష్యం అది ఏమిటయ్యా అంటే, లక్ష్యం అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు దట్స్ ద గోల్ అని. చివరికి వాళ్ళు చేయాల్సింది ఏమిటయ్యా అంటే ద పర్పస్. లక్ష్యం అనే కంటే ప్రతి జీవితాలకు పర్పస్ ఏమిటయ్యా అంటే భగవంతుని నిత్య దాసుడు అవ్వాలి అన్నదే అనే వాళ్ళ పర్పస్. ఇట్ ఈస్ ద ఓన్లీ సోల్ పర్పస్ ఆఫ్ ఎనీ లివింగ్ ఎంటిటీ బేసికలీ. సో దాని వైపు తీసుకెళ్లగలడమే మనం చేయవలసిన కార్యం. భగవద్గీత అంతటను ఈ సారాంశమునే నిర్దేశించుతున్నది. ఈ చైతన్యమునకు మరియు దానిని అనుసరించి చేయ కర్మలను విరుద్ధములైన ఇతర నిర్ణయములన్నీ నిషిద్ధ కర్మలే. సో వికర్మ అంటే నెగిటివ్ కర్మ అని చెప్పుకొచ్చాము. వికర్మ అంటే తప్పుడు కార్యము అని చెప్పుకొచ్చాము. అంటే భగవంతుని దగ్గరికి చేరని కార్యం ఏదైనా వికర్మే, తప్పుడు కార్యమే అని చెప్పుకొస్తున్నారు. దీనిని అంతటినీ సంపూర్ణముగా నెరుగుటకు కృష్ణ చైతన్యములందరి శ్రేష్ఠ భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మల రహస్యం ఎరుగవలెను. ఆ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవాను చెరుగుటియే కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతుడైనా కూడా వాడు భ్రాంతికి గురి కాగలడు. సో ఎప్పుడైతే మనము ఎట్లాగా కర్మను అకర్మ చేసుకోవాలో అన్నది మనం ఫిగర్ అవుట్ చేసుకోలేకపోతే, తెలుసుకోలేకపోతే, గురువుల నుంచి నేర్చుకోలేకపోతే మనం జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళమే అవుతాము. అందువలనంటే ఆ భ్రాంతితోని మనము అకర్మని, ప్రమాదమైన కర్మల్ని చేసే వికర్మలని, ప్రమాదకరమైన నిషిద్ధ కర్మలని చేసే ప్రమాదం ఉంది. నిషిద్ధ కర్మలు అంటే బేసికలీ మనకి చెప్తూ ఉంటారు పంతులు గారు, పూజారులు గారు, ఒకసారి ఈ పూజ ఇలా చెయ్యాలి అని. మనం ఒకసారి నాకు అలాగ అంత టైం లేదండి అంటే కొన్ని ఇలాగైనా చేసేసేయండి పర్వాలేదు. సో ఇట్స్ కన్వీనియన్స్ ఫ్యాక్టర్తో చేసేస్తూ ఉంటారు భక్తి అన్నది కూడా. సో అదంతా కూడా వికర్మం అయిపోతుంది అయ్యా అని చెప్పుకొస్తున్నారు బేసికల్గా. ఎందుకంటే అవతల వ్యక్తి నిజంగా ఏ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి మనకు చెప్పుకొస్తున్నారు అనేది మనం గ్రహించగలగాలి. ఆ నాలెడ్జ్ లేకుండా దిస్ ఈజ్ ఓన్లీ థింగ్ వీ షుడ్ బి వరీడ్ అబౌట్. చేసే కర్మ అవుతుందా, వికర్మ అవుతుందా, అకర్మ అవుతుందా? ఎంత ఎక్కువ అకర్మ వైపు మనం మన జీవితాన్ని మలుచుకోగలుగుతామో అంత ఎక్కువ భగవంతునికి దగ్గర అవుతాము, అంత ఎక్కువ ముక్తి సాధన భక్తిలోని నిలబడగలుగుతాం బేసికల్లీ, రైట్? సో ఎప్పుడైతే ఈ అకర్మతోని మన జీవితాన్ని నడిపించుకోవడానికి ట్రై చేస్తుంటామో అప్పుడు అంతిముగా భక్తి యోగంలోకి వెళ్ళడానికి ఆస్కారము చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. ఇంకా అకర్మ గురించే భగవంతుడు డిస్కస్ చేస్తున్నారు. సరే, ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. విజయమ్మ తల్లి చదవండి. కర్మణ్య కర్మయ పశ్యేత్
అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మస్కృత్. అనువాదం: కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నిత్యుడైనను ఆధ్యాత్మిక స్థితి వాడే అవును. హరే కృష్ణ. సో కర్మకి అకర్మకి తేడా ఏంటని చెప్పుకొచ్చాము. వికర్మ అనేది పక్కన పెట్టేసాం. కర్మ ఇస్ టోటలీ ఆన్ ద నెగిటివ్ యాక్సిస్. కర్మకి అకర్మకి, కర్మ ఎందు అకర్మను, కర్మకి అకర్మకి తేడా ఏమిటంటే అది అది అకర్మ అన్నది శాస్త్రపరంగా అవుతున్నది. అది మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్తుంది. సో కర్మయందు అకర్మను, అకర్మయందున కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. మోర్ లైక్ ఎ టంగ్ ట్విస్టర్, రైట్? Who sees inaction in action and action in inaction. You should be able to see something in action. అకర్మ అంటే inaction. సో కర్మనిలోని అకర్మని చూడాలి అంటే ఏంటి? చేసే కర్మ అకర్మగా పరిగణించబడేలాగా కర్మని చేయాలి. ఎటువంటి కర్మలు అయితే అకర్మగా పరిగణించబడతాయో అటువంటి కర్మలను చేయాలి. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు హ్యాపెన్. సో మనకు ఎవరైతే గురువులు చెప్తున్నారు ఇటువంటి కర్మలు చేస్తే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు అయ్యా, ఆ కర్మలు చేయాలి. చేసే కర్మలలో భగవంతుని దగ్గర అవ్వడం కోసం మార్గం వెతుక్కోవాలి. అట్టి వాడు అన్ని రకముల కర్మలు యందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఉన్నందు వాడే అగును. సో బయట ప్రపంచంలో ఉన్నవాడికి ఈ వ్యక్తి మామూలు మనలా అందరిలాగే జీవిస్తున్నాడు అనిపిస్తుందంట. కానీ ఆయన చేసే ప్రతి కర్మలోని భగవంతుని వెతుక్కుంటున్నాడు. భగవంతుని వెతుక్కోగలిగిన కర్మలను మాత్రమే ఆయన తన కర్మల కింద స్వీకరిస్తున్నాడు. బయట ఉండేవాడికి అందులో భగవతత్వం తెలీదు. ఆ వ్యక్తి కూడా మనలాగే ఉన్నాడు, అన్ని కర్మలు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తులు కర్మలోని అకర్మని, కర్మలో కర్మల్ని వెతుక్కుంటూ ఉంటారు. అటువంటి వాడు ఆధ్యాత్మిక స్థితి అందే ఉన్నవాడు అవుతాడయ్యా. ఎందుకంటే చేసే ప్రతి దాంట్లోని భగవంతుని తాలూకా స్థితిని గ్రహించి చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా 24/7 ఆధ్యాత్మిక స్థితిలోనే నిలబడిన వాడు అవుతాడయ్యా అని మనకి మళ్ళీ భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఇంకెక్కడా కూడా కర్మల త్యాగం చేయమని చెప్పట్లేదు భగవంతుడు. భగవద్గీతలోని కర్మలను పవిత్రీకరణ చేసుకోమని చెప్పుకొస్తున్నారు. కర్మలను అకర్మలు చేసుకోమని చెప్పుకొస్తున్నారు. అకర్మలను కర్మలుగా స్వీకరించమని చెప్పుకొస్తున్నారు. సో అకర్మలను కర్మలుగా స్వీకరించిన వాడు బ్రహ్మచారులు, సన్యాసులు అయితే కర్మలో అకర్మను వెతుక్కున్న వాళ్ళు గృహస్థులు అవుతారు. రైట్? గృహస్థులని వాళ్ళని అకర్మలని కర్మలుగా స్వీకరించిన వాళ్ళు ఒక త్యాగం చేసుకొస్తుంటే, చేసే పనులు అకర్మని వెతుక్కున్న వాళ్ళు ఇంకో రకమైన త్యాగం చేస్తున్న వాళ్ళు అవుతున్నారు. రైట్? దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. కృష్ణ చైతన్యమున కర్మను అనుసరించేవాడు సహజముగానే కర్మబంధములన్నింటి నుంచి విముక్తుడై ఉండును. అతడు కర్మలన్నింటినీ కృష్ణుని సంతృప్తి పరచుట కొరకై చేయును. అందులోని ఇంకా సెల్ఫ్ సెంట్రిక్ యాక్టివిటీ అన్నది లేదు. యాక్టివిటీ సెల్ఫే అయినా సరే సెంట్రిక్ ఇస్ గాడ్. So you are the one who is doing the activity, but it is becoming God-centric self-activity basically. కనుకనే అతడు కర్మ ప్రభావం చే సుఖ దుఃఖములకు లోనుగాడు. తత్ఫలితముగా అతడు కృష్ణుని కొరకై అన్ని రకముల కర్మల యందు నిపుణులను మానవులలో అత్యంత బుద్ధిమంతుడిగా పరిగణించబడును. కర్మ అనగా ఫలరహితమైన కర్మ ఆత్మానుభూతి మార్గమున కర్మఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాదులు భయంతో కామ్యకర్మల నుంచి విరమించరు. కానీ సాకారవాది దైవాది దేవుని నిత్య దాసునిగా తన స్థితిని చక్కగా ఎరుగును. సో కర్మను అకర్మ చేయడం కోసము భగవంతునికి దాసత్వంతోనే సాధ్యపడుతుంది అయ్యా. భగవంతుని దాసత్వం చేయాలంటే భగవంతుని ఒక రూపం ఉండాలి. సో ఆ రూపంతోని భగవంతుని చూడగలిగిన వాడు కర్మని అకర్మగా చేసుకోగలుగుతాడు. కనుకనే అతడు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉంటాడు. ప్రతీదియును శ్రీకృష్ణ కొరకే చేయబడి ఉండుట చేత అతడు తన సేవా కార్యమునందు పరమ ఆనందమును అనుభవిస్తుంటాడు. ఇట్టి విధానమునందు నెలకొనినట్టు వారు నిష్కాములుగా తెలియబడతారు. శ్రీకృష్ణుని ఎడగల నిత్య దాసత్వ భావమును సర్వ విధములైన కర్మఫలముల నుంచి మానవుని విముక్తిని చేయగలదు. సో మనల్ని కర్మ నుంచి బయటపడగలిగే స్థితి ఏదైనా ఉంది అంటే భగవంతునికి
భగవంతుని ఎడగల నిత్య దాసత్వ భావము, దాసత్వ భావం, ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అన్న ఫీలింగ్, అన్న భావన మనలో నిలబడగలగాలి. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ భావన గృహస్థాశ్రమంలోనే నిలబడడానికి కొంచెం కష్టమైన పని అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనము ఆధ్యాత్మిక ప్రపంచంతో ఎక్కువ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం కంపేర్ టు సంబడి హూ ఇస్ గివెన్ అప్ దర్ టేకెన్ అప్ బ్రహ్మచార్యాశ్రమం కానీ సన్యాసాశ్రమం కానీ తీసుకున్న వ్యక్తులకి మాయ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి. నేను గృహస్థాశ్రమంలో నిలబడిన వాళ్ళు ఈ నిత్య దాసత్వ స్వభావముని మనకి 24 గంటలు ఉండాలి అంటే అది మళ్ళీ అసోసియేషన్ ద్వారా మాత్రమే జరుగుద్ది. అర్థమవుతుంది కదమ్మా. కేవలము ఆ భావనతో కర్మలను చేసుకున్నప్పుడు మాత్రమే, ఏ భావము భగవంతుని ఎడ నిత్య దాసత్వ భావంతో కర్మలు చేసినప్పుడు మాత్రమే మానవుడు విముక్తిని పొందగలుగుతాడు, కర్మ ఫలము నుంచి విముక్తిని పొందగలుగుతాడు. సో మొదటి నుంచి ఇందాక విక్రమ్ ప్రభు చెప్పినట్టు ఆ కర్మ ఫల బంధము నుంచి దూరంగా ఉండాలి, అది తెలిసిన విషయం. కానీ అది ఎట్లా జరుగుద్దయ్యా అంటే భగవంతునికి నిత్య దాసత్వ స్వభావంతో, భగవంతుని ఎడ మనకి నిత్య దాసత్వ స్వభావంతో మనం కర్మలు చేసినాడు మాత్రమే జరుగుద్ది. లేని పక్షంలో అదొక నైస్ కొటేషన్ లాగా మిగిలిపోతూ ఉంటుంది, ఒక జ్ఞానపూరితమైన వాక్యము కింద మిగిలిపోతూ ఉంటుంది. అది ఆచరణలోకి రావాలి అంటే ఈ నిత్య దాసత్వ స్వభావం, భగవంతుని సేవకుడిని నేను అన్న భావనతోని కర్మలు చేయగలిగిన వాడు మాత్రమే జరుగుతుంది. రైట్, నెక్స్ట్ లోకానికి వెళ్దామా. చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ధన్యవాద ప్రణామం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. అనువాదం. ఎవరి ప్రతి కర్మ ఇంద్రియ భోగ వాంఛారహితంగా ఉండునో అతడే పూర్ణ జ్ఞానమును కలిగినట్టివాడు. ఋషులచే అతడు పరిపూర్ణ జ్ఞానాగ్నిచే కర్మ ఫలములన్నీ దహింపబడిన కర్తగా చెప్పబడెను. హరే కృష్ణ. ఎవరి ప్రతి కర్మయు భోగ వాంఛరహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు. కర్మ భోగ వాంఛరహితముగా అంటే నేను ఆనందించాలి అన్న భావన లేకుండా ఉంటుందో అటువంటి వాడు జ్ఞానము, సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. జ్ఞానానికి రిఫరెన్స్ ఇస్తున్నారు, జ్ఞానానికి మీనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి కర్మ కూడా, కర్మకి జ్ఞానానికి ఉన్న రిలేషన్ ఏంటో చెప్తున్నారు. భగవంతుడు ఏం చెప్తున్నారయ్యా అంటే ఎటువంటి జ్ఞానం కావాలయ్యా అంటే కర్మ భోగ వాంఛితారహితముగా అవ్వాలి. భోగ వాంఛిత దేనిని, అది మన సెన్స్ గ్రాటిఫికేషన్ కి ఎగ్నిస్ట్ గా ఉండగలగాలి. ఇంకా ఆ జ్ఞానార్జిచే దహింపబడిన కామ్యకర్మల గలవాని పండితుడని మహర్షులు చెబుతున్నారు. పండితుడికి ఉన్న డెఫినేషన్ కూడా చెప్పుకొస్తున్నారు. ఏమిటయ్యా అంటే జ్ఞానాగ్ని చేత దహింపబడిన కామ్యకర్మలకు చేయగలిగిన వ్యక్తిని. సో మళ్ళీ ఇక్కడ జ్ఞానం తాలూకు డెఫినేషన్ చెప్తున్నారు, ఆ జ్ఞానము చేయవలసిన కార్యం చెప్పుకొస్తున్నారు. ఒకటి అంటే క్రానలాజికల్ గా చూస్తే యూ హ్యావ్ టు డూ, ప్రతి కర్మ చేయగలగాలి, అందులోంచి సెన్స్ గ్రాటిఫికేషన్ అన్న పదం తీసేయగలగాలి. దానిని సంపూర్ణ జ్ఞానం అని చెప్తున్నారు. ఆ జ్ఞానంతోని కామ్యకర్మల్ని దహింప చేయగలగాలి అంటే ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ తాలూకు రియాక్షన్స్ మనం ఎప్పుడైతే బర్న్ చేయగలుగుతామో అంటే కంప్లీట్ భోగవాంఛన తీసేస్తున్నామో ఆ రిజల్ట్స్ మీద మనకి ఎటువంటి మమకారం ఉండదు. అటువంటి వ్యక్తుడిని పండితుడు అని చెప్పుకొస్తున్నారు. దట్ ఈస్ ద నాలెడ్జ్ వన్ షుడ్ హ్యావ్. కర్మకు సంబంధించినంత వరకు అటువంటి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మహర్షులు చెబుతున్నారయ్యా అని చెప్పి, నేను ఒక్కడే కాదు, మహర్షులు కూడా ఇదే మాట చెప్తున్నారు అని అర్జునుడికి శ్రీకృష్ణ చెప్పుకొస్తున్నారు. ఈ కర్మ, ఈ యుద్ధము చేయడం వలన అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అని చెప్పుకొస్తున్న వ్యక్తికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు భోగవాంఛరహితముగా, భోగం దీన్ని అనుభవిద్దాము అన్న భావనను తీసి కర్మను చేయగలగాలయ్యా. అటువంటి కర్మ అట్లా చెయ్యాలి అన్న జ్ఞానము మనకుంటే వెంటనే ఏమవుద్దాయి అంటే కర్మ ఫలితాలని దహిస్తుంది అని చెప్పుకొస్తున్నారు.
అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతో మాత్రమే ముక్తి పొందే అవకాశం ఉంది. ఇది నేను చెప్పేది కాదు. అటువంటి వ్యక్తుల్ని ఆ జ్ఞానాన్ని మనకు కావాలి అని చెప్పి మహర్షులు చెబుతున్నారు అని చెప్పి శ్రీకృష్ణ వస్తున్నారు. సో మనము జ్ఞానం అంటే ఏమిటి అన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జ్ఞానయోగము, జ్ఞానవంతాలకు డెఫినేషన్ చాలా మంది ఏం చెప్తుంటారు, నాకు ఆ విషయము తెలుసు, ఈ విషయము తెలుసు, విష్ణు సహస్రనామం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, దీనంతటిని కలిపి జ్ఞానం కింద చూసుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం అన్నది ఏంటంటే ఫైనల్ గా అది భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. జ్ఞానం ఎలోన్ డస్ నాట్ టేక్ యూ. కేవలం ఒక విషయం తెలుసుకున్నంత మాత్రాన మనం భగవంతుడి దగ్గరికి చేరుకోలేము. భగవంతుడికి శరణాగతి పొందిన నాడు మాత్రమే చేరుకోగలము. జ్ఞానము దానికోసం ఉపయోగపడాలి. జ్ఞానము భగవంతుడి నేర్చగలిగే కర్మలు చేయడం కోసం ఉపయోగపడాలి తప్పితే అది ఆ జ్ఞానము వలన నాకు అది తెలుసు, ఇది తెలుసు అన్న భావనతో ఏమవుతుంది అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అయిపోతుంది, స్పిరిచువల్ సెన్స్ గ్రాటిఫికేషన్ అయిపోతుంది. కానీ జీవితం స్పిరిచువలైజ్ అవ్వదు. మనం మన మన థాట్ ప్రాసెస్ స్పిరిచువలైజ్ అవ్వదు. దేర్ ఆర్ స్పిరిచువల్ థాట్స్ ఇన్ అస్, బట్ నాట్ అవర్ థాట్ ప్రాసెస్ ఇస్ నాట్ స్పిరిచువలైజ్డ్. రెండింటికి తేడా ఉంది. మనకి స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసు, కానీ మనం స్పిరిచువల్ అవ్వం. ఒక క్యాషియర్ డబ్బు లెక్క పెడుతుంటాడు, ఇంత మాత్రం డబ్బు తనది అవ్వదు. డబ్బు లెక్క పెట్టడం తెలుసు, తన చేతిలో అంత డబ్బు ఉంది. జ్ఞానవంతుడు అంతే, తన చేతిలో అంత జ్ఞానం ఉంది. కానీ దాని ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆ క్యాషియర్ ఎప్పుడు ధనవంతుడు అవుతాడు? ఆ డబ్బు తనదైనప్పుడు ధనవంతుడు అవుతాడు. ఆ జ్ఞానం వల్ల తన భగవంతుడికి చేరుకోగలిగినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం తాలూకు ప్రయోజనము. లేని పక్షంలో యూఆర్ జస్ట్ హ్యాండిలింగ్ సర్టెన్ స్టఫ్. బేసికలీ ఆ క్యాషియర్ డబ్బు లెక్క పెడుతున్నంత సేపు కూడా నేను చాలా ధనవంతుడిని అన్న భావనలో నిలబడచ్చు. దానివల్ల ప్రయోజనం ఇంత మాత్రాన్ని వాడు ధనవంతుడు. అట్లాగే నేను జ్ఞానవంతుడు, నేను ఈ జ్ఞానంతో భగవంతుడి దగ్గర చేరిపోతాను అనుకున్నంత కాలము జరగదు. చేరడానికి గల ఆ జ్ఞానాన్ని చేరడం కోసం ఉపయోగించిన నాడు మాత్రమే దాని ప్రయోజనం ఉంటుంది. దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ అండర్స్టాండ్. కర్మ అంటేనే ప్రాక్టికల్. కర్మ ఈజ్ నాట్ థియరిటికల్ కాన్సెప్ట్. హౌ టు మేక్ ఇట్ ప్రాక్టికల్ అంటే విత్ దిస్ నాలెడ్జ్. కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను సంపూర్ణ జ్ఞానము గలవాడే అవగాహన చేసుకునగలడు. ఎందుకంటే కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ఇంద్రియ భోగవాంఛల నుంచి విడివడి ఉంటాడు. దేవదేవునికి నిత్య దాసుడని తన నిజ స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో తన కర్మఫలములన్నింటినీ అతడు దహించుకొని ఎరుగవలెను. మళ్ళీ అదే భాష్యము మనకి 2-3 శ్లోకాల్లో వరుసగా ప్రభుపాదులు గారు చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే భగవంతునికి నిత్య దాసత్వం, నిత్య దాసుడు అని తన నిజ స్థితిని తెలుసుకొనగలగడం సంపూర్ణ జ్ఞానం. సో జ్ఞానము, సో ఆ క్యాషియర్కి ఉన్న జ్ఞానం ఏంటి? ఈ డబ్బు నాది కాదు అని గ్రహించగలిగినాడు ఆయనకి నిజమైన జ్ఞానం ఉంది. ఈ డబ్బు నాది అని అనుభవించినంత కాలము ఆ సెన్స్ గ్రాటిఫికేషన్, ఆ 1-2 గంటల సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంటుంది అందులో. సో ఫైనల్గా జ్ఞానం ఏమి చెయ్యాలయ్యా అంటే మన నిజస్థితిని తెలపాలి. ఆ నిజస్థితిని తెలుసుకున్న జ్ఞానముతో కర్మలు ఆచరించాలి. రైట్? సో దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కర్మ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ కర్మ. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ కర్మ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ కర్మ. నాలెడ్జ్ అబౌట్ కర్మ, ద రైట్ నాలెడ్జ్ అబౌట్ కర్మ ఈజ్ కాల్డ్ జ్ఞానము. రైట్ నాలెడ్జ్ అబౌట్ కర్మ ఏమిటయ్యా అంటే మనము భగవంతుడు నిత్య దాసుడు అనే నిజస్థితిని తెలుసుకున్నదే సరైన జ్ఞానము. ఆ జ్ఞానముతోని కర్మలు ఆచరించిన వాడు అకర్మ చేసుకున్నవాడు అవుతాడయ్యా. దేవదేవునికి నిత్య దాసుడని తన నిజస్థితిని కూర్చున్న సంపూర్ణ జ్ఞానంతో తన కర్మఫలములన్నింటినీ అతడు దహించుకొని ఎరగవలెను. అంటే సంపూర్ణ జ్ఞానం పొందిన వాడే నిజమైన పండితుడు. భగవానునితో గల నిత్య దాసత్వము అను సంబంధమును కూర్చిన ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చు. అగ్ని ఒక మారు రగిలింపబడినచో అది అన్ని రకమైన కర్మఫలములను సమూలముగా దహించివేయి. సో ఆ జ్ఞానము కరెక్ట్ జ్ఞానము ఏంటయ్యా అంటే మనం భగవంతుని తాలూకా దాసుడమి అన్న జ్ఞానాన్ని మనం పట్టుకోగలిగితే అది అగ్నితో సమానము. అది అన్ని రకాల కర్మఫలాలని దహించి వేస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ డివోటీస్. ఒకసారి సో మీరు అన్నమయ్య గాని రామదాస్ గాని చూస్తే
వాళ్ళకి ఆ స్పార్క్ ఒకసారి వస్తుంది. ఒకసారి ఆ స్పార్క్ వచ్చిన తర్వాత ఇంకా చేసే కర్మ ఏది కూడా భౌతికం అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు చేసే కర్మలు మళ్ళీ సంసారిక జీవితం గడుపుతున్నట్టు అనిపిస్తున్నా సరే అది ఆధ్యాత్మికత అవుతుంది. అది అది ఆ జ్ఞానము తాలూకా పవర్ అది. అయితే దానికి కావాల్సింది ఏమిటయ్యి అంటే మనము నిత్య దాసులము అని సంపూర్ణముగా గ్రహించగలడము. కృష్ణ సరే, అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఎవరు చదువుతారు? చదవమంటారా ప్రభుజీ? చదవండి. సుజాత మాతాజీ చదువు. విజయం. విజయమాత సార్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మస్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. అనువాదం. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే అవును. హరే కృష్ణ. కర్మఫలముల ఏడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండి వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మని చేయవాడే అవును. ఎప్పుడైతే ఆసక్తిని సంపూర్ణంగా తీసివేయగలుగుతామో, విడిచి నిత్య సంతృప్తంగా తీసివేయగలుగుతాం. కంప్లీట్ గా తీసేయడం కాదు, తీసేయడంలో ఆనందాన్ని పొందగలుగుతాము. అటువంటి వ్యక్తి నిరాశ్రయుడు అయి ఉండేడు వాడు అన్ని విధములైన కర్మలు యందు నియుక్తుడైనను కామ్యకర్మలను చేయని వాడే. అంటే ఆ ఆసక్తిని తీసివేయగలగాలి. ఆ ఆసక్తిని తీసివేయగలగ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేయగలగాలి. అర్థమవుతుంది కదా? కర్మఫలాన్ని ఆశించకూడదు అని తెలుస్తుంది. కర్మఫలాన్ని ఆశించకుండా చేయాలి అని తెలుస్తుంది. కర్మఫలాన్ని ఆశించకుండా చేయగలిసే కర్మలని ఆనందించగలగాలి. అటువంటి కర్మలలోనే సంతృప్తి పొందగలగాలి. కర్మ అంటే ఎక్కడ వస్తుంది అంటే అది భగవంతుడికి దాసత్వంతోనే వస్తుంది. భగవంతుడికి అంటే కర్మఫలాన్ని చేయడంలో ఆనందాన్ని ఎప్పుడు పొందగలుగుతాము? ఈ కర్మఫలము భగవంతుడికి అందిస్తున్నాము, భగవంతుడు దానిని అనుభవిస్తున్నాడు అన్న ఆనందాన్ని పొందగలిగే స్థితిలో మాత్రమే మన కర్మఫల త్యాగాన్ని మనం సంతోషంగా చేయగలుగుతాము. అవుతుంది కదమ్మా? సో ఇది ఇంపార్టెంట్ అయిన విషయం. మానవుడు ప్రతీది కృష్ణ చైతన్యం నందు శ్రీకృష్ణుని కొరకే చేయనప్పుడు ఆ భావన ఎందే కర్మబంధము నుంచి ముక్తి సాధ్యపడును. సో కర్మని భగవంతుని ఆనందం కోసం చేయడంలోని ఆనందాన్ని చూసుకోగలగాలి. కర్మఫల త్యాగంలోని ఆనందాన్ని చూసుకోవడం ఎప్పుడు జరుగుతాయి అంటే కర్మఫలతాన్ని భగవంతుడికి ఇస్తున్నాము, భగవంతుడు అనుభవిస్తున్నాడు అన్న దాంట్లో మనం ఆనందాన్ని చూసుకోగలిగాము. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది దేవుని ఏడగల శుద్ధ ప్రేమతో వర్తించును కనుక కర్మఫలము ఏడ ఆసక్తిని కలిగి ఉండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణుడికి విడిచివేయటం వలన స్వీయ పోషణ యందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని లేక ఇదివరకే తన ఆధీనంలో వాటిని రక్షించుకున్నట్టుగా గాని ఆసక్తిని కనబరచుడు. తన ధర్మమును శక్త్యానుసారము నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణుడికే విడిచును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమియును చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుంచి సర్వదా విముక్తుడై ఉండును. ఇట్టి స్థితిని కర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణ చైతన్య రహితమైన ఏ కర్మైనను కర్మను తప్పక బంధించును. అది ఇదివరకే తెలుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజమైన స్వరూపమై ఉంది. స్టెప్ బై స్టెప్ కర్మని అకర్మ చేసుకోవాలి అంటే ఫలాపేక్షని ఆశించకూడదు కాదు, ఫలాపేక్షని ఆశించకుండా ఉండే స్థితిని ఆనందించగలగాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే ఫలితాన్ని భగవంతుని కోసం చేస్తున్నాము అన్న భావనలో చేసినప్పుడే జరుగుద్ది. ఆ భావన ఎక్కడి నుంచి వస్తుంది? రావాలి. దానికి ప్రీరిక్విజిట్ ఏంటి అంటే భగవంతుని తాలూకు నిత్య దాసుడిని నేను అన్న భావనతోని ముందు ఆ భావనని గ్రహించాలి. ఆ భావనతోని మన కర్మలు చేసుకోగలగాలి. అప్పుడు కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించగలుగుతాము. అప్పుడు మాత్రమే మనము
అకర్మ చేసుకునే స్థితికి ఎదిగిన వాళ్ళం అవుతాము. లేని పక్షంలోని అది ప్రతీదీ కూడా కర్మ కాదు, వికర్మ అవుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు చూపిస్తారు. భగవంతునికి అర్పించకుండా చేయగలిగే కర్మ ఏదైనా కర్మ. అంటే మన ఆనందము కోసము, మన సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేసే కర్మ ఏదైనా సరే వికర్మ అయిపోతుందయ్యా. అందువలన నువ్వు ప్రతిదీ కూడా అంటే అదే యుద్ధాన్ని భగవంతునికి అర్పించకుండా చేయిస్తే అర్జునుడు ఎన్నో జన్మలు ఎత్తాల్సి వచ్చేది. ఆ కర్మని వెళ్ళి ఆ కర్మని తీసుకున్నందుకు దాన్ని ఎంజాయ్ చేసింది. అందువలన మనము ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా భగవంతుని చూడలేకపోతే అది కర్మ. కర్మ అంటే చెడు కర్మ, పాపకర్మ, రాక్షస కర్మతో సమానము అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు చెప్పుకొస్తున్నారు. రైట్? ఇస్ ఇట్ టూ హార్ష్? ఓకే. అమ్మా, టూ హార్ష్ గా ఉందా వర్డింగ్ గానీ? ఓకేనా? కొంచెం అస్సలు లేదు కన్ఫ్యూజ్ గురూజీ. గా అటు అలా ఇటు ఏం లేదు అవుతుంది. ప్రభు. రియాలిటీ స్ట్రైట్ కదా ఫార్వర్డ్. ప్రభు. కాదని మాత్రం అనిపిస్తుంది ప్రభుజీ. ఏమ్మా విజయమాతాజీ? అంత ఈజీ కాదని మాత్రం బాగా అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ. ఇంకా ఇంకా ఇంకోళ్ళు ఎవరు చెప్తున్నారు? నేను నాకు కూడా అది ఈజీ కాదేమో అనిపిస్తుంది ప్రభుజీ. ఏది ఈజీ కాదనిపిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ ఈజీ? సి, భగవంతుడికి నిత్య దాసుడిని అన్న భావనలోకి వెళ్ళడం ఈజీ కాదు. అదొక్కటే జరిగితే అన్ని జరిగిపోతాయి. అదొక్కటే, దట్ ఈస్ ద ఫండమెంటల్ స్విచ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్. నా జీవితము భగవంతుని సేవ కోసమే అన్న అది మన నిజ స్థితి. అది ఆ స్థితిని మనం గ్రహించగలగడమే ఆత్మ సాక్షాత్కారం. అది ప్రతి క్షణం ఉండాలి ప్రభుజీ. ప్రతి క్షణం ఉండాలి. ఒకసారి అది గ్రహించగలిగే అంటే తేడా ఎక్కడ వస్తుందంటే ప్రతి క్షణం ఉండలేకపోతుందంటే అది థియరిటికల్ గా గ్రహించుకుంటున్నాం. ఆ స్థితిని ప్రాక్టికల్ గా చేయాలంటే నిత్య దాసత్వము, నేను నిత్య దాసుడిని అనుకునేది స్థితి అయితే నిత్య దాసత్వం చేయడం కర్మ అవుతుంది, ఒకటి యాక్షన్ అవుతుంది. అది కష్టం అయిపోతుంది. ఎందుకు కష్టం అవుతుంది అంటే 24 గంటలు మనము మన దేహాత్మ భావనతో ఉంటున్నాము కాబట్టి. ఆ దేహాత్మ భావన ఫస్ట్ థింగ్, భగవంతుడికి దాసుడిని అన్న భావనలోకి వెళ్ళాలి అంటే మనం దేహాత్మ భావన నుంచి బయటపడగలగాలి. ఇవంతా దేర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. మనం దేహాత్మ భావం నుంచి బయటకు ఎందుకు పడలేకపోతున్నాం అయ్యా అంటే ప్రకృతితో మనకున్న సంబంధం అటువంటిది, ప్రకృతితో మనకున్న అనుబంధం అటువంటిది. ఆ బంధంలోంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? భగవంతుని నామస్మరణ చేయాలి. దట్ ఈస్ వేర్ చాంటింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి, ప్రసాదం తీసుకుంటూ ఉండాలి. మీరు అన్నారు చూసారా, ఇప్పుడు ఆ స్థితిలో నిలబడలేకపోతున్నాము. ఆ స్థితిలో 24 గంటలు ఉండాలంటే ఏం చేయాలి? ఈ డోస్ పెంచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక డిసీజ్ ఉంది, డిసీజ్ అనేది గ్రహించడం ఫస్ట్ స్టెప్, దానికి మెడిసిన్ తీసుకోవడం సెకండ్ స్టెప్. మెడిసిన్ చాలట్లేదు అంటే డోస్ పెంచాలి. డోస్ పెంచడం అంటే రోజుకి కనీసం 4-5 సార్లు 15 నిమిషాల భగవద్గీత భాగవతం చదువుకోవాలి. అది చదవడానికి అవకాశాన్ని వెతుక్కోవాలి. అప్పుడు మాత్రమే డోస్ పెంచినప్పుడు మాత్రమే డిసీజ్ ఫిక్స్ అవుతుంది. ఇంకో కారణం తీసుకోండి. రోజుకి 10 నిమిషాలే చదువుతుంది, 40 నిమిషాలు చేయండి. 15 నిమిషాలు ఎప్పుడో చదువుతూ ఉండండి. ఒకసారి వాట్సాప్ తీసినప్పుడు ఏదో శ్లోకం పెడుతున్నారు, మళ్ళీ చదవడానికి ట్రై చేయాలి. దట్స్ అనదర్ 10 minutes యూఆర్ స్పెండింగ్ ఇన్ దట్. అట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ స్థితిలోకి నిలబడుతూ ఉంటాము, లేకపోతే కష్టంగానే ఉంది. చెప్పండి ప్రభు, విక్రమ్ ప్రభు. గురూజీ, ఇప్పుడు లాస్ట్ చాప్టర్లో కూడా క్లియర్గా అది రాశారు కదా గురూజీ, మీరు అన్నట్లు దేహాత్మ మీద ఉన్న ప్రేమ, లేకపోతే మనకి వచ్చే ఫీలింగ్స్, కోపం అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, ఇవన్నీ కూడా ప్రకృతి మీద మనకున్న అభిమానం అవనివ్వండి, ప్రకృతే విష్ణువు, మనం కూడా విష్ణువులో పార్ట్ అనుకున్న రోజున మనం పూర్తిగా ఆయనలో ఒక భాగం. ఈ ఎమోషన్స్ ఆయనయే, ఏదైనా ఆయనయే అనుకున్న రోజున ఆ ఎండ్ ఆఫ్ ద డే మనం
ఇప్పుడు కష్టానికి మనం పడే ఇప్పుడు ఇది కష్టం అనుకున్నా, ఇది ఈజీ అనుకున్నా, ఈ రెండిట్లికి మధ్య మన యాక్సెప్టెన్స్ ఒకటే గదా గురూజీ ఎండ్ ఆఫ్ ద డే. మన యాక్సెప్టెన్స్ మనం అది పూర్తిగా మీరన్నట్టు వచ్చే ఫలితాన్ని కూడా మనం ఏదున్నా అది మనం విష్ణు తత్వంలోకి మనం ఐక్యం చేసుకోగలిగితే ఆహ్, అంటే అది చేసుకోకుండా ఎన్ని సార్లు మనం ఆహ్ హరే కృష్ణ అనుకున్నా కూడా, మనకి దేవుడికి మధ్యలో ఏదో ఆనకట్ట ఉన్నట్టే గదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక్కొక్క స్టెప్ ఇదొక జర్నీ లాగా తీసుకొని, ఒకే రోజున నేను మీలాగా అయిపోలేను. ఆహ్, ఆహ్, యూ నో ఆహ్, పెద్ద పెద్ద గురువులు గూడా కృష్ణ తత్వాన్ని ఇమ్మీడియేట్‌గా పొందలేరు గదా గురూజీ. ఇట్స్ ఎ జర్నీ. మనం మీరన్నట్టు ప్రతి దాన్ని మనం అర్థం చేసుకొని ఆహ్, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్ దాన్ని మనం యాక్సెప్ట్ చేసి, దాన్ని మనం ఇది చేస్తేనే మనం ఎళ్తాం గదా గురూజీ. కరెక్ట్ ప్రభు. టు లార్జ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ విత్. బట్ ప్రభు ఆ చేంజ్ ఒక స్పార్క్ లాగా ఇన్స్టెంట్ గానే వస్తుంది. బట్ ద ప్రాక్టీస్ విల్ టేక్ లాంగర్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద చేంజ్ విల్ టేక్ లాంగర్. బట్ ప్రభు, మన ఎమోషన్ కృష్ణ తత్వమే, విష్ణు తత్వమే, అంతా విష్ణు తత్వమే, సో ఆ ఎమోషనే నా ఎమోషన్ అనుకోవడంలో చిన్న తేడా ఉంది, చిన్న ప్రాబ్లం వస్తుంది. అంటే సర్వం నారాయణం ఏంటి ఆ భావన లేదు. ఆ భావనతో ప్రాబ్లం ఉంది. మనము వేరు, భగవంతుడు వేరు. రైట్? మనము భగవంతుని తాలూకా నిత్య దాసులము అన్నది గ్రహించగలగాలి. సో మన తత్వము భగవతత్వము ఒకటే అనడం అంతవరకు కరెక్ట్. మన తత్వం భగవతత్వం ఒకటే, కానీ యాజ్ తత్వం ఒకటే, బట్ ఇన్ వాల్యూమ్, ఇన్ క్వాంటిటీ దే ఆర్ టోటలీ డిఫరెంట్. We have only a sample of God's this thing in character basically. భగవంతుని తాలూకా గుణగణాల్లో మనలో అణుమాత్రమే ఉంది. అందువలన నన్ను నేను ఆనందింపజేసుకుంటే భగవంతుని ఆనందింపజేస్తున్నాను అన్న భావన లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ఎప్పుడైతే నేను విష్ణు తత్వం నా తత్వం ఒకటే అనుకుంటే. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే, అది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే మళ్ళీ బాడీ కాన్షియస్నెస్ కి, బాడీ సాటిస్ఫాక్షన్ కి, సెన్స్ గ్రాటిఫికేషన్ వైపు లీడ్ చేసేస్తుంది. సో నేను వేరు, భగవంతుడు వేరు. దట్ ఈస్ వాట్ మనకి ఆత్మ సెకండ్ చాప్టర్ అంతా ఆత్మయోగ అనలిటికల్ అంతా సాంఖ్యయోగం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది. నేను వేరు, భగవంతుడు. నా నిజస్థితి ఏమిటి? నా నిజస్థితి ఏమిటయ్యా అంటే భగవంతునికి దాసత్వం చేయడమే నా నిజస్థితి. అది ఎక్కడి నుంచి ఎందుకు చేయలేకపోతున్నాను అంటే మళ్ళీ నా 21వ శ్లోకం చెప్పుకొస్తున్నారు. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోభావాన్ని గ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావం విడిచి, మన తత్వము భగవతత్వం ఒకటే అంటే భగవంతునికి దేని మీద స్వామ్య భావం లేదు, కానీ మనకు ఆ స్వామ్య భావం ఉంది. వాట్ యు కాల్ దిస్ ఈజ్ మైన్ అన్న ఫీలింగ్ ఉంది. కేవలము జీవనావసరముల కొరకే కర్మను అనుసరించును. ఆ స్వామ్యభావాన్ని విడిచిపెట్టినప్పుడు జీవన అవసరాలకు మాత్రమే కర్మను అనుసరిస్తాం. ఆ విధముగా వర్తించి చేతున్న పాప ఫలితమిచ్చే ప్రభావితులు కాకుండాను. సో మన కర్మని దేనికి చేస్తున్నాము? కర్మని దేనికి చేస్తున్నాము? మన జీవన అవసరాలకి. జీవన అవసరము వేరు, సెన్స్ గ్రాటిఫికేషన్ వేరు. ఇంద్రియ అవసరం వేరు, జీవన అవసరము వేరు. ఇంద్రియ అవసరం వేరు, జీవన అవసరము వేరు. మనం జీవన అవసరానికి కర్మలు చేయట్లేదు, ఇంద్రియ అవసరాలకి కర్మలు చేసుకుంటున్నాం. ఆ ఇంద్రియ అవసరాలకి కర్మలు ఎందుకు చేసుకుంటున్నాం అయ్యా అంటే ప్రకృతి త్రిగుణ స్వభావంతో మనం మమేకం చెందాము కాబట్టి. ఎప్పుడైతే మన ఇంద్రియానందానికి కర్మలు చేసుకుంటున్నామో వస్తువులపై మనము ఒక స్వామితత్వం, స్వామ్యభావం అంటే స్వామితత్వం, యాజమాన్యత్వాన్ని చలాయించడం కోసము ప్రాకులాడుతున్నాము. ఎప్పుడైతే ఒక వస్తువు మీద యాజమాన్యం చలాయించడానికి ప్రాకులాడుతున్నామో భగవంతుడి ఈ వస్తువుకి యజమాని అన్న విషయాన్ని మర్చిపోతున్నాము. ఎప్పుడైతే ఆ విషయాన్ని మర్చిపోతున్నామో మన నిజస్థితి భగవంతునికి దాసత్వం చేయాలి మన నిజస్థితిని మర్చిపోతున్నాము. ఎప్పుడైతే ఆ నిజస్థితిని మర్చిపోతున్నామో కర్మ వికర్మ అయిపోతుంది. ఎప్పుడైతే కర్మ వికర్మ అయిపోతుందో దానికోసము మళ్ళీ మనము జన్మలెత్తుకోవాల్సి వస్తుంది. సో
అర్థమవుతుంది కదా ప్రభు. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్ ఐమ్ టెలింగ్ ఇన్ డిఫరెంట్ వేస్, డిఫరెంట్ వర్డ్స్ బేసిక్లీ. భగవంతుని మీద దాసత్వము, భగవంతుని నిత్య దాసుడిని నేను అన్న భావన ఎందుకు రావట్లేదు అంటే ప్రకృతి మీద ఉండే స్వామ్య భావంతోని అని చెప్పి కృష్ణుడు చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. రైట్, చదవండి ఈ శ్లోకం చదవండి అమ్మా. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మా. రమాదేవి. నిరాశ్రయత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వానాస్నోతి కిల్బిషం. అట్టి అనువాదము. అట్టి అవగాహనము కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మ ననరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇట్టి అవగాహన మనం భగవంతుని తాలూకు నిత్య దాసుడిన భావనను కలిగి మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించుకుని తనకున్న వస్తువులపై స్వామ్య భావాన్ని ఇచ్చి ఎప్పుడైతే నేను మరొకరికి దాసుడిని అని తెలుసుకుంటామో, ఆ బ్యాంక్ మేనేజర్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద బ్యాంక్, ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ దిస్ మనీ, నాకు ఈ డబ్బుతో సంబంధం లేదు అన్న భావనను గ్రహించగలుగుతాడో అప్పుడు ఆ డబ్బుతో అతనికి ఆ డబ్బు మీద ఎటువంటి ఆజమాయించి ఉంది అన్న భావన ఉండదో, దట్ ఈస్ బికాస్ హీ అండర్స్టూడ్ హిస్ రియల్ పొజిషన్. సో అట్టి అవగాహనని కలిగిన మానవుడు మనోబుద్ధిని పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావాన్ని విడిచి కేవలం జీవనావసరముల కొరకే కర్మ నిర్వహించను. ఇది డబ్బు లెక్క పెట్టడం వరకే నా డ్యూటీ బేసికలీ. దానివల్ల ఈ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండాను. సో అప్పుడైతే అట్లా చేసుకుంటాడో అప్పుడు పాప ఫలితాలతో ప్రమాదం లేదు. ఎప్పుడైతే ఆ డబ్బు నాది అనుకుంటాడో సాయంత్రం వేసాక లోపల పెట్టేస్తుంటాడు, 2వ రోజు పెడతాడు, 3వ రోజు పెడతాడు, ఒక రోజు అందులోంచి కొంత డబ్బు తీసుకుని జేబులో పెట్టుకోవాలి అనిపిస్తుంది. దానిని ఎట్లా చేయాలి, దాన్ని జేబులోకి పెట్టుకోవాలి అనిపించిన తర్వాత దానిని ఎట్లా మాయ చేయాలి అన్న భావంతో జీవితం గడుచుకుంటూ పోతూ ఉంటుంది, తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పాప ఫలితంతో ప్రభావితం అంటే అది బేసికల్గా. అయితే ఇది చేసే కర్మ కేవలం జీవనాధారం కోసం మాత్రమే తప్పితే మరొక దానికోసము, మరొక ఆనందం కోసము కాదు, ఇంద్రియ ఆనందం కోసం కాదు అనేది మనం గ్రహించగలగాలి. సరే, ఆశించుదాము. దెన్ విల్ కమ్ బ్యాక్. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మలయందు మంచి చెడు ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు సదా నియంత్రింపబడి ఉండదు. జీవుడు భగవానుని అంశ అయినందున సంపూర్ణము యొక్క అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవముకు తన చేయట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవంతునిచే చేయబడుచున్నదనియు ఎరుగు. దేహమునందలి హస్తము స్వతంత్రముగా తానంతటి తాను కదలకుండా దేహ అవసరార్థమే దాని ప్రయత్నము చేతనే అది కదులను. అదే విధముగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడగుటిచే పరమ పురుషుని సంకల్పమునే సదా నెరవేర్చుచుండును. అంటే ఆ కృష్ణ చైతన్యం ప్రతి ఒక్కరు ఆ పని చేస్తున్నారు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి సినారియో ఒకటే, ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకటే. అందరూ భగవంతుని అంశరూపంలో వచ్చారు. అంశరూపం నుంచి వచ్చిన తర్వాత అందరూ భగవంతుని చేతనే కార్యం జరుగుతున్నది. కానీ భక్తుడైన వాడు, కృష్ణ చైతన్యవంతుడైన వాడు, ఇది గ్రహించిన వ్యక్తి ఆ కార్యములోని స్వీయ సంతృప్తిని వాంఛింపన వాడగుటిచే ఆ కార్యములని, తను చేసే కార్యములని భగవంతుని సంతృప్తి, భగవంతుని ఆనందమును మాత్రమే ఆయన చూడగలుగుతాడు. అటు భక్తులు సరిగా ఒక యంత్రమునందలి భాగము వలనే వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయట కొరకే దాన్ని శుభ్రపరచుట మరియు దానికి తైలాదుల వంటి వాటి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమును నెలకొని ఉండుట కొరకై కృష్ణ చైతన్యవంతుడు కావలసిన కర్మలను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే తన కర్మ ఫలములన్నింటికి అతడు అతీతుడై ఉండెను. యజమాని ఆధీనమునందుగల జంతువు వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగి ఉండెడు. క్రూరుడైన యజమాని కొన్ని మార్లు తన ఆధీనమునందుగల జంతువులను చంపు ప్రయత్నించినను అట్టి జంతువులు అందుకు ప్రతిఘటించదు. జంతువు అతన్ని అందులకు ప్రతిఘటించదు. ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు
ఒక ఒక లైక్ డాగ్ ఈజ్ సో మచ్ ఫెయిత్ఫుల్ టు ద ఇట్స్ ఓనర్ అనేది ఆ కాంటెక్స్ట్ లో చెప్పుకొస్తున్నారు. ఒక జంతువు ఎట్లాగైతే తన ఓనర్ మీద ఎంతో నమ్మకంతో జీవిస్తూ ఉంటుందో, భక్తుడైన వాడు భగవంతుని మీద అటువంటి ఆనందంతో జీవిస్తూ ఉంటాడు. వాస్తవమునకు అది ఎట్టి స్వాతంత్రమును కలిగి ఉండదు. కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమును పూర్తిగా నిమగ్నుడై ఉండుట చేత అతను భౌతిక వస్తువులను పొందుటకు కావాల్సిన తగినంత తీరిక సమయమును కూడా కలిగి ఉన్నాడు. జీవనోపాధికి కావాల్సిన విషయాలను గ్రహించడానికి మాత్రమే తన జీవితాన్ని ఉపయోగిస్తాడు. అంతే తప్పితే భౌతిక వాంఛలు, భౌతిక వస్తువులు పొందుటకు వాంఛ కలిగి ఉన్న అంత అవసరం, అంత టైం కూడా ఉండదు వాడికి అని చెప్పుకొస్తున్నారు. దేహాత్మను పోషించిన కొరకు అతను అక్రమ మార్గము ద్వారా ధనమును సేకరించిన అవసరం లేదు కనుక అట్టి లౌకిక పాపం అతని ఎత్తులు కలుషితులు కాడు. ఈ విధముగా అతడు తన సమస్త కర్మఫలముల నుంచి విముక్తుడై ఉండును. సో కర్మఫలం నుంచి విముక్తుడు అవడానికి తన దగ్గరున్న గొప్ప గొప్ప ఆయుధం ఏమిటయ్యా అంటే, ఒక కుక్క తన యజమానిని ఎట్లా నమ్ముతుందో ఒక వ్యక్తి, ఒక జీవుడు ఆ విధముగా నమ్ముతాడు, నమ్మనే స్థితిలో ఉంటాడు. ఒక భక్తుడు భగవంతుడిని ఆ విధముగా నమ్మే స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే అతడు ఆ విధముగా నమ్మే స్థితిలో ఉంటాడో కర్మఫలము నుంచి కంప్లీట్ గా విముక్తిని పొందిన వాడై ఉంటాడు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. రైట్, ఒక్క 2-3 శ్లోకాలు చూద్దాము. సో 22వ శ్లోకం చదవనమ్మా. హరే కృష్ణ. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అనువాదము. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయారహితుడును, జయాపజయముల రెండింటి యందు స్థిరుడయుండువాడును అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడును వానిచే బద్ధుడు కాడు. హరే కృష్ణ. అదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టగువాడును, ద్వంద్వాతీతుడును, అసూయారహితుడు, జయాపజయములు రెండిటి యందు స్థితిలో ఉండువాడును ఒక మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడూ వాటిచే భక్తుడు కాజాలడు. He who is satisfied with gain which comes of its own accord, free from duality and does not envy. అంటే అది కేవలము దానంతట అది వస్తుంది, దాని గురించి నేను తాపత్రయపడను. అలాగే రాలేనప్పుడు దాని గురించి నేను అసూయ పడాల్సిన అవసరం లేదు. అటు స్థితి ఏంటి? జయాపజయములను రెండు సమానముగా చూసుకోగలిగిన వాడు. ద్వంద్వాలను సమానత్వం చాలాసార్లు భగవంతుడు చెప్పుకొస్తుంటాడు. స్థిత ప్రజ్ఞత్వం దగ్గర నుంచి ఈ మాట వస్తూనే ఉంటుంది. కర్మలను చేయుచున్నను ఎన్నడూ వాటిచే బద్ధుడు కాజాలడు. ఆ స్థితిలో మన కర్మలు చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనము బద్ధుడు కాము అని ఆ స్థితికి ఎదగడానికి విజయమాతాజీ చెప్పినట్టు ఇట్ టేక్స్ టైం. ప్రభు చెప్పినట్టు ఇట్ టేక్స్ టైం. విక్రమ్ ప్రభు చెప్పినట్టు ఇట్ టేక్స్ టైం బేసికలీ. కానీ ఎంత త్వరగా మనం ఆ స్థితికి ఎదగలుగుతామో అంత త్వరగా మనము బయటపడిపోతాము. కృష్ణ చైతన్యవంతుడు దేహ పోషణ కొరకే ఎక్కువగా శ్రమింపడు. అతడు యాదృచ్ఛికంగా అనగా తానుగా ప్రార్థించిన దానితోనే సంతుష్టి పొందుతాడు. ఇతరులు యాచించడు గాని అప్పు చేయటి గాని చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మను అనుసరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి పొందుతాడు. కనుక జీవనోపాధి విషయంలో అతడు స్వతంత్రుడై ఉండును. తను కృష్ణ చైతన్యముతో చేయు సేవకు ఇతరుల సేవ వలన అంతరాయం కలుగుకుండానట్లుగా చూసుకును. భగవానుని సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వముల నుంచే ఏమాత్రము కలత పొందక ఎట్టి కర్మయందైనను అతడు పాల్గొనవచ్చు. భౌతిక జగత్తునందుని ద్వంద్వములనవి శీతోష్ణముల రూపములో, సుఖదుఖముల రూపములో అనుభూతములు చూడరు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ సంతృప్తి కొరకు ఏ విధముగానైనా తన కర్మను అనుభవించుటకు వెనుకాడడు. ద్వంద్వాతీతుడు కనుక అతడు జయాపజయములు రెండిటి యందు స్థిరుడై ఉండును. జ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములను గోచరించును. ఎప్పుడైతే మానవుడు దివ్య జ్ఞాన సంపూర్ణుడు అవుతాడో, మనం భక్తుల కథలు చూస్తే
ఆ భక్తుల కథల్లో ఇటువంటి స్థితులన్నీ కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భక్త తుకారాం కానీ, ఇప్పుడు తుకారాం సీజన్, ఇప్పుడు సీజన్ పండరీపురం అందరూ వీళ్ళు వెళ్ళేది ఆషాఢ ఏకాదశి నుంచి మొదలై తొలి ఏకాదశి నుంచి మొదలయ్యి నడుచుకుంటూ వస్తారు పండరీపురం, రైట్? సో వాళ్ళ తుకారాం కథ మీరు చూస్తే ఎప్పుడైనా తన చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది బేసికలీ. దేని గురించి తాపత్రయపడడు, కృష్ణ భజన చేసుకోలేనాడు మాత్రమే బాధపడతాడు. తుకారాంకి ఒక కథలో మీకు గుర్తుందో లేదో, ఒక వైఫ్ తిడుతుంటది ఏ పని చేయట్లేదంటే, ఒక వ్యాపారి వ్యవసాయం చేసుకునే అతనికి కాపలావాడిగా వెళ్తాడు. వెళితే పొలం అంతా కాలిపోతుంది. ఇతను పాటలు పాడుకుంటూ ఉంటాడు, పొలం అంతా కాలిపోతుంది. ఎవరో పొలానికి మంట పెట్టేస్తారు, బేసిక్గా కావాలని మంట పెట్టి కాల్ చేస్తే అతను వచ్చి ప్రతిఫలం నా వల్లనే, నీ వల్లనే నా పొలం కాలిపోయింది, నాకు నువ్వే నాకు ఏంటది నష్టపరిహారం ఇవ్వాలి అంటే, నా దగ్గర ఏమీ లేదంటే ఇల్లు ఉంది కదా ఇచ్చేసాయంటే, కరెక్ట్ గా గుర్తు చేసావు, సమయానికి గుర్తు చేసావు, లేకపోతే నేను మర్చిపోయేవాడిని, నాకు ఈ ఇల్లు ఉందనే సంగతి, తప్పకుండా ఇల్లు నీ పేరు రాసేస్తానని చెప్పి రాసేస్తాను. మర్నాడు పొలానికి వెళ్తే మాడిపోయిన పొలం కాస్త మళ్ళీ తిరిగి నిలబడుతుంది. భగవంతుని కృప వల్ల మాడిపోయిన పొలం కాస్త తిరిగి నిలబడుతుంది. మళ్ళీ అతను తుకారాం దగ్గరికి వచ్చి, పొలం ఏం జరిగిందో తెలీదు, నీ భక్తితోని అది మళ్ళీ నిలబడ్డది, భగవంతుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు, నన్ను పరీక్ష పెడుతున్నాడు, ఇదిగో నీ ఇంటి ఆస్తి అంటాడు. అంటే లేదు, నాకు ఇక్కడే బాగుంది, ఆస్తి ఇచ్చేసిన తర్వాత నా జీవితం ఇంకా సుఖంగా ఉంది, నాకు ఆస్తి అక్కర్లేదు, నాకు దాంతో నాకు సంబంధం లేదు, ఒకసారి ఇచ్చేసింది నేను తీసుకోలేను అని చెప్పేసాను. బేసికలీ లెక్కిన నాకు గుళ్ళోనే బాగుంది, దాంతో నాకు సంబంధం లేదు. అంటే ద డే హీఈస్ నాట్ ప్రైజింగ్ లార్డ్, ద డే హీఈస్ నాట్ వర్షిపింగ్ లార్డ్ ఇస్ ద డే హీఈస్ వరీడ్ అబౌట్. బేసికలీ తన జీవన స్థితిని భగవంతుడే చూసుకుంటాడు. పండరీనాథుడు పాండురంగడు చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. అది నా డ్యూటీ కాదు, నేను ఈ పూట భోజనం చేస్తున్నానా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనది, నాది కాదు అన్న భావంతో బతుకుతారు భక్తులు బేసికల్గా. ద్వంద్వాతీతుడు కనుక కాబట్టి జయాపజయములు రెండింటిని ఎందు స్థిరుడై ఉంటాడు. మానవుడు దివ్య జ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణమును గోచరిస్తాయి. మనము అంతటి స్థితిలో ఉండడానికి చాలా టైం పడుతుంది, విక్రమ ప్రభు చెప్పినట్లు. బట్ దట్ ఈస్ ద స్టేట్ దట్ వన్ షుడ్ బి అని అర్థం చేసుకోవడం, అట్లీస్ట్ షుడ్ బి ఈ స్టేజ్ లో దాన్ని అర్థం చేసుకోగలగాలి, ఆ స్థితి కోసం పాకులాడగలగాలి. అంటే అర్జునుడు యుద్ధం చేసి రాజ్యాలని అనుభవించకూడదా? అనుభవించవచ్చు, అనుభవించడం కోసం యుద్ధం చేయలేదు, రాజ్యాన్ని అనుభవించడం కోసం తను యుద్ధం చేయలేదు. అంత మాత్రం మరి వచ్చిన రాజ్యాన్ని అనుభవించవచ్చు అంటే క్షత్రియ ధర్మం కాబట్టి రాజ్యాన్ని పాలించాలి, దానికి కావలసిన స్థితిలో తను జీవించగలగాలి. కానీ అలాగని దాని మీద ఆనందం పొందాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందం పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇది నా రాజ్యము, ఇది నేను అనుభవించగలను అన్న స్థితిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ద్వంద్వాతీతము అంటే అది. You could be rich, but you don't have to be attached to the richness, basically. సరే, 23వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అనువాదము: భౌతిక ప్రకృతి త్రిగుణములేడ అనాసక్తుడై దివ్యజ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి త్రిగుణములు ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. So there are two states, right? Spiritual world, materialistic world. Then there are two activities: spiritual activities, materialistic activities. స్పిరిచువల్ ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో చేసిన ప్రతిదీ ఆధ్యాత్మికం అవుతుంది. భౌతిక ప్రపంచంలో చేసే ప్రతిదీ భౌతికం అవ్వాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక కార్యం చేయడమే మనం
మనం చేయవలసిన కార్యం. భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆధ్యాత్మిక కార్యం చేయాలా, భౌతిక కార్యం చేయాలా అన్న స్వేచ్ఛ మనకు ఎప్పుడూ ఉంది. ఆ స్వేచ్ఛని మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక కార్యం గురించి వాడుకుంటామో అప్పుడు మాత్రమే అది భౌతికంగా బతుకుతూ ఆధ్యాత్మిక స్థితిలో జీవించే స్థితికి ఎదిగిన వాడు అవుతాం. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై అంటే భౌతికంగా ఉంటూ భౌతిక ప్రకృతి త్రిగుణముల పట్ల అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణంగా స్థితుడై అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ సిచ్యువేషన్ నందు మనం మెంటల్ గా ఉండి వేరు పుట్టిగా మెంటల్ సెక్యూరిటీ స్థితుడైన మానవుడు సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వం నందే లీనమై ఉండును. సో భౌతికంగా ఉన్నాను, భౌతిక త్రిగుణతత్వానికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక స్థితిలోనే మనం ఉండగలిగితే, ఆ స్థితిలో కర్మలు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనము స్పిరిచువల్ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తులు అవుతాము, దివ్యత్వం ఉన్నందే లీనమై ఉన్న వాళ్ళమి అవుతాము. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుండి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపర్కము నుంచి విడువడు. శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగి ఉండిటిచే అతను ముక్తిని పొందవచ్చు. ఈ విధముగా అతని మనసు ఎన్నడూ కృష్ణ చైతన్యము నుండి మరలింపబడదు. తత్కారణముగా అతడు ఏమి చేసినను అది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండును. తప్పుపడింది. తత్కారణముగా అతడు ఏమి చేసినను అది విష్ణువైన శ్రీకృష్ణుని కొరకే చేయబడుచు. కనుకనే అతడు చేయు కర్మలన్నీ సాంకేతములుగా యజ్ఞములే అయి ఉన్నవి. ఎందుకనగా యజ్ఞము పరమ పురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణు సంతృప్తి కొరకై ఉద్దేశింపబడింది. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నీ కూడా నిశ్చయముగా దివ్యత్వమునందు లీనమగుచే వానిని అనుసరించి వారెవ్వరూ కూడా కర్మ పరిణామములచే ప్రభావితులు కాదు. ఎప్పుడైతే కర్మలోని భగవంతుని నిలబెట్టగలుగుతామో అప్పుడు ఆ కర్మ ప్రభావం మన మీద ఉండదు. అప్పుడు ఆ కర్మ అకర్మ అవుతుంది. రైట్? సో భౌతిక ప్రకృతి త్రిగుణముల నుంచి దూరం అవ్వగలగాలి అంటే మన నిజస్థితిని తెలుసుకొని నిత్యము ఆ నిజస్థితిలో ఉండడానికి ఏంటి ఆటంకం అవుతుందయ్యా అంటే భౌతిక త్రిగుణాలతో మనకున్న ఆసక్తి. ఆ ఆసక్తిని తగ్గించుకొని భగవంతుని దివ్య జ్ఞానమునందు స్థిరుడు అయినప్పుడు అంటే ఆధ్యాత్మిక స్థితిలోని స్థిరత్వం పొంది కర్మలను చేసుకోగలిగితే అప్పుడు మనము దివ్యత్వము వైపు వెళుతున్నామయ్యా అంటే ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళడం కోసము భౌతిక స్థితిని వాడుకునే వాళ్ళని ఉంటాము. అది ఎట్లా చేయాలి అన్నది 24వ శ్లోకంలోని మళ్ళీ భగవంతుడు చెప్పుకొస్తున్నారు. చదువుతారమ్మా ఎవరైనా? బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ మరి మాతాజీనా చదవండి. ప్రభుజీ నేను చదువుతాను. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అనువాదము: కృష్ణ చైతన్యం నందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించినది మరియు అర్పింపబడినది అను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండితే అందులకు కారణమే. కృష్ణ చైతన్యనందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ ఆధ్యాత్మిక స్వభావము కలది అర్పణం బ్రహ్మము. సో స్వీకరించినది మరియు అర్పించబడినది రెండియు బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతను పూర్తిగా తత్పరుడై ఉండిటయే అందులకు కారణం. సో కర్మని అనుభవించేది, కర్మని చేయగలిగేది రెండూ కూడా స్వీకరించినది మరియు అర్పింపగలిగినది రెండూ బ్రహ్మమే. అంటే దేంట్లో దెర్ ఇస్ నథింగ్ మెటీరియలిస్టిక్ ఇన్ ఇట్. రెండింటినీ కూడా ఆధ్యాత్మిక స్వభావంతోనే చూడగలిగితే ఆధ్యాత్మిక కర్మల యందు అతను పూర్తిగా తత్పరుడై ఉండిటయే అందులకు కారణం. ఎప్పుడైతుందంటే ఆ స్పిరిచువల్ సెంట్రిక్ గా మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్ నుంచి స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ కి మూవ్ అవ్వగలిగిన నాడు ప్రతిదీ కూడా
భగవంతుని వలనే జరుగుతుంది, భగవంతుడి కోసమే జరుగుతున్నది. ఇది ఇది వాట్ యు కాల్ ఇట్, సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే యజ్ఞము అంటే సాక్రిఫైస్. యాక్చువల్గా ద రూట్ వర్డ్ ఫర్ సాక్రిఫైస్ ఈజ్ సేక్రెడ్. సేక్రెడ్ లోంచి వచ్చిందే సాక్రిఫైస్. అంటే అంటే యజ్ఞము అన్నది అందులో భగవంతుడు లేకపోతే అది యజ్ఞం అవ్వదు. అందులో పవిత్రత లేకపోతే అది యజ్ఞం అవ్వదు. ఆ పవిత్రత ఏమిటి అంటే జీవితము ఆధ్యాత్మిక స్వభావంతో జీవితాన్ని గడపడమే ఒక యజ్ఞం. జీవితాన్ని ఆధ్యాత్మిక స్వభావంలో గడపడం కోసము భౌతిక తత్వాన్ని ఆహుతి చేయగలడమే ఒక యజ్ఞం. అంటే చేసే కార్యాన్ని సేక్రెడ్నెస్ తీసుకురావాలి. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నమైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొందు తీరుతాడయ్యా. ఎందుకంటే స్వీకరించినది మరియు అర్పింపబడినది రెండూ బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతను పూర్తిగా తత్పరుడై ఉండేటి అందుకు కారణము. రెండూ కూడా జరిగేది జరుగుతున్నది రెండిటికి కూడా మూలము భగవంతుడు. అంటే ఇక్కడ ఏంటి సాక్రిఫైస్ చేస్తున్నాము? యూఆర్ యాక్చువల్లీ సాక్రిఫైసింగ్ యువర్ ఓన్ ఫ్రీ విల్. ఉన్న స్వేచ్ఛని సంపూర్ణముగా ఆహుతి చేయగలుగుతున్నాం. దేంతో ఆహుతి చేస్తున్నాము? భగవంతుని ఆజ్ఞతో ఆహుతి చేయగలుగుతున్నాము. మనకి జరిగేదంతా భగవంతుని ఇష్టానుసారము జరుగుతున్నది అని స్వీకరించడంలోని మనకున్న స్వేచ్ఛని ఆహుతి చేయగలుగుతున్నాం. అటువంటి సాక్రిఫైస్ చేయగలుగుతారు. ఎందుకు అంటే వాళ్ళు స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ లో ఉన్నవారు కాబట్టి అని మనకి భాష తాత్పర్యంలో చెప్పుకొస్తున్నారు. మీరు భాషను చూద్దాం. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరికి ఆధ్యాత్మిక గమ్యానికి చేర్చగలవో ఇక్కడ వివరించబడింది. కృష్ణ చైతన్యమునందు వివిధ కార్యక్రమాలు కలవు. అవన్నీ రాబో శ్లోకమునందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణ చైతన్యమునంతలి సిద్ధాంతమును వివరింపబడింది. భౌతిక తత్వమున బద్ధుడైన బద్ధజీవి భౌతిక భావనందే కర్మను అనుసరించవలసి వచ్చినను ఏదో ఒక విధముగా అట్టి వాతావరణము నుంచి అతను బయటపడవలెను. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక వాతావరణం నుంచి బయటపడే విధానమే కృష్ణ చైతన్యం. భౌతిక భావనతోని కర్మలు చేసే స్థితిలోంచి బయటపడాలి. అలా తీసుకువెళ్ళగలిగేదే ఈ కృష్ణ కాన్షియస్నెస్ అన్నది. అదే కృష్ణ చైతన్యం. ఉదాహరణకు పాద పదార్థమును అధికముగా భుజించుట చేత కలిగే అజీర్ణ వ్యాధినే బాధపడు రోగి మరొక పాల పదార్థము అనగా పెరుగు వంటి వాటి చేత ఆరోగ్యమును తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భావంలో మూలిగిన బద్ధజీవిని కృష్ణ చైతన్యంతో బాగుపరచవచ్చు. అంటే కర్మలని వేరొక కర్మలతోనే దాన్ని పవిత్రీకరించగలగాలి. కర్మ చేయడం మానేయడంతో పవిత్రీకరణ జరగదు. కర్మల వలన మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కర్మల వలన భౌతిక బంధీం అయిపోతున్నాం. అయితే అందువలన కర్మలు చేయకుండా ఉండే పవిత్రీకరణ కాదు, కర్మలు చేసే విధానంలోని పవిత్రీకరణ జరగాలి అని మనం గ్రహించాల్సిన విషయం. ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగిన బద్ధజీవిని కృష్ణ చైతన్యంతో బాగుపరచవచ్చు. ఈ విధానం సాధారణంగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణ సంతృప్తి కొరకు చేయబడు కర్మగా తెలియబడుచున్నది. సో ఆ కర్మ చేసే స్థితిని ట్రాన్స్ఫార్మ్ చేయడాన్ని యజ్ఞము, అదే ఒక సాక్రిఫైస్ అని చెప్పుకొస్తున్నారు. భౌతిక జగత్తులందు కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యమునందు లేక విష్ణువు కొరకు నిర్వహింపబడినో అంత అధికముగా వాతావరణం ఆధ్యాత్మికము పొందుతుంది. బ్రహ్మము అన్న శబ్దమునకు ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడింది. స్థితిని కలిగిన ప్రతిదీ ఆ బ్రహ్మజ్యోతి అందే నిలిచి ఉన్నది. అట్టి జ్యోతి మాయచే కాక ఇంద్రియ తృప్తిచే ఆవరించినప్పుడు భౌతికము అని పిలువబడదు. ఈ భౌతికమైన తెరను వెంటనే కృష్ణ చైతన్యంతో తొలగింపవచ్చును. అట్లు కృష్ణ చైతన్యంతో అర్పింపబడిన వస్తువును, అట్లు అర్పితమైన దానిని గ్రహించు విధానమును, అర్పించువాడును దాని ఫలితములన్నీ బ్రహ్మము లేక పరతత్వమే అనబడును. మాయిచే ఆవరింపబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగింపబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందుతున్నది.
భ్రాంతిపూరితమైన చైతన్యమును బ్రహ్మముగా ఆధ్యాత్మిక తత్వములకు మార్చుటియే కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యమునందు మనసు పూర్తిగా నెలకొని ఉండే స్థితియే సమాధి అని పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి ఎందు చేయబడు సర్వము యజ్ఞము లేక భగవానుని కొరకు చేయబడు సేవ అనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక చైతన్య స్థితిని ఎందు అర్పించువాడు, అర్పణము గ్రహించినవాడు లేక నిర్వహించినవాడు కర్త ఫలము లేక అంతిమ లాభములన్నీ పరబ్రహ్మముతో ఏకమవును. అది ఏ కృష్ణ చైతన్య విధానము. సో ఇట్ ఈస్ లాంగ్ పర్పట్, బట్ ద బాటమ్ లైన్ ఆఫ్ ద పర్పట్ ఈస్ సింపుల్, వెరీ సింపుల్. ఏమిటయ్యా అంటే కర్మని కృష్ణ చైతన్య కర్మగా చేసుకోవడమే ఒక యజ్ఞము. కర్మని భౌతిక కర్మ నుంచి దూరము చేసి ఆధ్యాత్మిక కర్మకు దగ్గర పరిచే విధానమే కృష్ణ చైతన్య విధానము. మనిషి చేత ఆ యజ్ఞము చేయబడే విధానమే కృష్ణ చైతన్య విధానము. అన్లెస్ యూ హ్యావ్ ఎ ప్రాక్టీస్, అన్లెస్ యూ హ్యావ్ ఎ ప్రొసీజర్, అన్లెస్ యూ హ్యావ్ ఎ ప్రాక్టీస్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గురు పరంపర, యూ కెనాట్ get to a state, or you cannot transfer yourself, making your materialistic activities into spiritual activities. భౌతిక కర్మలని ఆధ్యాత్మిక కర్మలు చేసుకోవడానికి మనకు ఒక సాధనము కావాలి. ఆ సాధనమే కృష్ణ చైతన్యము. ఆ యజ్ఞము కర్మలని పవిత్రీకరణ చేసే ప్రక్రియే యజ్ఞము. ఆ యజ్ఞాన్ని చేయడానికి ఉండే సాధనమే కృష్ణ చైతన్య సాధనము అని చెప్పి మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు పర్పట్ల భాష్యంలోని పూర్తిగా చెప్పుకొస్తున్నారు. లేకపోతే అది మాయతో ఆ బ్రహ్మాన్ని పూరించినప్పుడు అది భౌతికమైపోతుంది. ఆధ్యాత్మికతో పూరించినప్పుడు మాత్రమే అది బ్రహ్మతత్వము, భగవతత్వం అవుతుంది అనేది మనం గ్రహించగలగాలి. రైట్. సో ఈ సెక్షన్ ఇవాళ మనం జ్ఞానం అనే వేదిక ద్వారా కర్మను ఎట్లా అర్థం చేసుకోవాలో అన్నది చూసాము. అది ఎటువంటి జ్ఞానము కావాలి అంటే భౌతిక తత్వాన్ని, భౌతిక కర్మల్ని ఆధ్యాత్మికతం చేసుకునే జ్ఞానము కావాలి. ఆ కేవలం ఆ జ్ఞానమే కాదు, ఆ ప్రొసీజర్ కావాలి. ఆ ప్రొసీజర్ లో నిలబడినప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. రైట్. అది యజ్ఞము ద్వారా మాత్రమే జరుగుద్ది. మళ్ళీ ఆ యజ్ఞం అంటే ఏంటో చూసాము. అది యజ్ఞము ద్వారా మళ్ళీ ఎలా పొందాలి అన్నది నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం. ఓకే. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలు లెస్సగా పూజించరు, మరి కొందరు పరబ్రహ్మముని అగ్ని యందు హోమమును చేయించుందరు. మళ్ళీ ఇక్కడ ప్రాక్టికల్ గా జనాలు ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. సో ఈ శ్లోకం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. దేవతలు పూజించట, బ్రహ్మమును పూజించట, ఇంద్రియార్థములు, మనోఇంద్రియాల నిగ్రహము, వీటన్నిటి ఏది సరైన యజ్ఞము అన్నది నెక్స్ట్ వీక్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుంటాం. సరేనా? హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 2-3 minutes డిస్కస్ చేద్దాము. ఏమ్మా ఓకే? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే అమ్మా? సుజాత మాతాజీ, ఇస్ ఇట్ టూ హెవీ ఆర్ లెస్ హెవీ? చెప్పింది మళ్ళీ హెవీగా చెప్తున్నారు. హెవీ ఏం లేదు ప్రభుజీ. అదే విజయ మాతాజీ అన్నట్టుగానే ఇది తెలుసుకోవడం అన్నది ఏముంది ప్రభుజీ, అది దాన్ని ఆచరించడమే కదా కష్టమైనది. దానికోసమే కదా ప్రాక్టీస్ చేయాలి. అవును, దానికోసమే ప్రాక్టీస్ చేయాలి. కాదు ప్రభుజీ, టెంపుల్కి వెళ్ళి సర్వీస్ చేయడానికి ఒక 1 hour ఎక్స్ట్రా అయినా ఓకే అనిపిస్తుంది, కానీ ఇంట్లో పనులు చేయడానికి కోపం వస్తుంది కదా ప్రభుజీ. నాకు అర్థం కాదు, ఇంట్లో పనులు చేయడానికి కోపం వస్తుందా? ఇంట్లో పనులు కూడా స్పిరిచువల్ గా దేవుడి కోసం చేస్తున్నాం అని ఫీల్ అవ్వడానికి అది ఏమీ రావట్లేదు కదా ప్రభుజీ. టెంపుల్ వరకు ఉన్నంతసేపే టెంపుల్ స్పిరిచువాలిటీ అదంతా, ఒక్కసారి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతా మామూలుగానే అయిపోతుంది. మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది కంప్లీట్లీ. పనిని వేరుగా చూస్తున్నారేమోనమ్మా. పని ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం. అండ్ వాళ్ళకి దేవుడు మీతో చేయిస్తున్నాడు పనిని. Yes, you have to bring it, Amma. You have to bring that spirituality into household work also. ఎప్పుడు ఆ స్థితిలోనే ఉండాలని ఆ దేవుని పదే పదే ప్రార్థించాల్సి వస్తుంది ప్రభుజీ. తప్పకుండా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూఆర్ డూయింగ్. దట్స్ ద బెస్ట్ థింగ్ యూఆర్ డూయింగ్. ఆ స్థితిని నేను ఇవ్వలేను, బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఆ స్థితిని భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు.
భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. కరెక్ట్ అమ్మా. అది మీ మీద నాకు ప్రేమ అలాగే నిలబడాలి, అది మీరే ఇవ్వాలి అని అని అడగడమే ఇస్ రైట్ థింగ్. ఎస్, దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్, దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ ప్రేయర్. లేకపోతే మనల్ని మనం గొప్పవాళ్ళమి అన్న ఆలోచన టక్కని మనల్ని ఆవరించేస్తుంది. నేను చేస్తుంది కరెక్ట్, నేను మాట్లాడుతుంది కరెక్ట్, నాకే అన్ని తెలుసు. చాలా డేంజరస్ థింకింగ్. ఎప్పటికైనా చేరుకుంటాం ప్రభుజీ. చేరుకుంటారమ్మా, ఎందుకు చేరుకోరు? దిర్ ఇస్ నో అదర్ వే, దిర్ ఇస్ నో అదర్ వే. చేరుకోవడానికి వేరే మార్గం లేదమ్మా. సరే, ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయంగానే ప్రభుజీ కళ్ళల్లో నీళ్ళు అట్లా వచ్చేసాయి. అవునా? ఓకే, రష్ బాగుందమ్మా. బాగుంది ప్రభుజీ. కాకపోతే ఎన్ఆర్ఐ తరఫున 300 టికెట్ పెట్టి వెళ్ళాను. 1కి వెళ్ళగానే 5కి బయటకు వచ్చేసారు ప్రభుజీ. ఓకే, తొందరగానే అయిపోయింది ప్రభుజీ. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? క్వశ్చన్స్ లేకపోతే వీళ్ళు స్టాప్ ద క్లాస్ హియర్. ఇట్స్ ఆల్రెడీ 7 దాటిపోయింది, 7:05, 7:10. ఓకే, సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్, రైట్? హరే కృష్ణ.